హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రియులారా? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం గలదు. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మీ మధ్యలోనికి ప్రభు రావడానికి సహాయం చేశాడు. అదే రీతిగా దైవజనులు పేతురు గారు, అమ్మగారు ప్రేమతో ఆహ్వానించారు. ప్రాముఖ్యంగా మరి మా సంఘంలో బిడ్డ రమ్య, తన భర్త సూర్య వారు వచ్చి అడిగారు, అంకుల్ మా దగ్గర రావాలి అని. నేను ప్రార్థన చేసి చెప్తానన్నాను. ప్రార్థన చేశాను. ప్రభు పొమ్మని సెలవిచ్చాడు కనుక మీ మధ్యలోనికి రావడం జరిగింది. హల్లెలూయా. అండ్ ఈరోజు దేవుడు కదలడానికి మన మధ్యలో ఒక కారణం, చాలామంది ఉపవాసాలతో కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు ఈ కూడికల కొరకు. కనుక దేవుడు తన కృప ద్వారా మన మధ్యలో కదులుతూ ఉన్నాడు. నిన్న చాలా ఉడకపోతగా ఉండే, కానీ దేవుడు రాత్రి నుంచే చక్కని ఏసీని మొదలు పెట్టాడు. హల్లెలూయా. చక్కని వర్షాన్ని ఇచ్చి ఈరోజు చల్లని వాతావరణాన్ని ప్రభు దయచేశాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక రోజు ఉంటే మీ మధ్యలో ఉండాలని ఉన్నది, కానీ రేపు హైదరాబాద్లో ఉపవాస కూడిక ఉన్న కారణంగా, ప్రాముఖ్యంగా రేపటి దినము హాలిడే. ఎంతోమంది మన భారతదేశంలో ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. సో వారందరూ సర్వసత్యంలోనికి నడిపించబడాలని రేపటి దినం అక్కడ ఉపవాస కూడిక పెట్టడం జరిగింది. అంతేకాకుండా వచ్చే వారాల్లో కూడా 21 రోజులు ఉపవాస కూడిక ప్రకటించాం. ప్రాముఖ్యంగా దేశం కొరకు, ప్రజలందరి రక్షణ కొరకు కన్నీరు గార్చడానికి. అండ్ మేముంటున్న ప్రాంతం కొరకు కూడా ప్రార్థన చేయండి. పాత బస్తీకి వచ్చారు ఎప్పుడైనా? చార్మినార్ దగ్గరికి కొంతమంది వచ్చి ఉంటారు. చార్మినార్ ప్రాంతంకి చాలా మత కల్లోహాలు జరిగే ప్రాంతాలు అవి. ఎప్పుడు అటువంటి భయంకరమైన ప్రాంతంలో దేవుడు కృపనిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, అనుకూలతనిచ్చి ఆ ప్రాంతంలో దేవుడు తన సంఘాన్ని ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. సో అక్కడ మమ్మల్ని వాడుకుంటున్నాడు. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. నిన్నటి నుండి మీ ప్రేమ మాకు అర్థమైంది ప్రియులారా. దైవజనుడు, దైవజనురాలు, వారి కుటుంబాలు వచ్చినప్పటి నుంచి ఏదో పెడుతూనే ఉన్నారు మాకు. నిన్న భార్యతో అన్న, ఇంకొక రోజు ఉంటే మినిమం 5 కిలోలు పెరిగిపోతాం మనం హైదరాబాద్కి అని. సో మీ ప్రేమకి నిజంగా ప్రభు పేరిట వందనాలు, ప్రేమ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు చిత్తమైతే పాస్టర్ గారు, దైవజనరాలు మధ్యాహ్నం స్త్రీలు భర్తల ఎడల ఎలా ఉండాలో మాట్లాడబోతున్నారు. నేను నమ్ముతున్నాను అది విన్న తర్వాత ఈరోజు మీరు ఒక పువ్వు ఇస్తారు మీ భర్తకి అని నమ్ముతున్నాను. ఆమేనండి. పిల్లల జీవితం ఒక్కటే. పట్టింపులకు, కోపాలకు, ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే ఈ లోకంలోనే నరకాన్ని అనుభవిస్తాం. కానీ ప్రభు వాక్యమునకు లోబడి ప్రభు ఏం చెప్తున్నాడో దానిని వినగలిగి మనం చేయగలిగితే ఈ లోకంలో మన కుటుంబాల్లో చిన్న పరలోకాన్ని అనుభవించుతాం. ఆమెన్. విల్ ఎక్స్పీరియన్స్ ద హెవెన్ ఇన్ అవర్ హోమ్స్, మన కుటుంబాల్లో. కనుక ఈరోజు అయ్యగారు స్త్రీలకు కూడా పువ్వులు తెప్పించండి. ఈరోజు మీరు తలలో పెట్టుకోవడానికి కాదు, ఈరోజు ప్రేమతో మీ భర్తకి ఇవ్వడానికి. ఆమెన్. మీకు ఒక విషయం చెప్పాలన్నా, అన్నిటికన్నా బలమైన ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. ఇంతకుముందు కృప గురించి సహోదరు చక్కగా పాడారు. నీ కృప కృప. కృప అంటే అర్థం ఏంటిదంటే, అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేది కృప. ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న కథ చెప్తాను, తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. ఈ కృపలో లేని వారు ఈరోజు ఈ కృప కిందికి రావాలి. ఇంకా రక్షించబడని వారు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే,
లేదా పుట్టుకతోనే నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవురాలు కావచ్చు, సంఘ ఆరాధనలకు వస్తూ ఉండొచ్చు మీరు, అయినా ఇంకా బాప్తిస్మము తీసుకోకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, ఇంకా ఆలస్యం చేయొద్దని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృప అంటే నాకు అర్థమైన రీతిలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తి దూర ప్రయాణం చేయాలి, ట్రైన్ ఎక్కాలి, కానీ డబ్బులు లేవు. చివరికి తను ఒక నిర్ణయం చేసుకున్నాడు దొంగ బండి ఎక్కడానికి. అంటే టికెట్ లేకుండా ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగించాలి అనుకున్నాడు. తెలుసు ఆయనకి అది తప్పని, కానీ తప్పని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో ఆ ట్రైన్ ఎక్కి ఒక మూలలో కూర్చున్నాడు. ఈ దొంగ టికెట్ లేకుండా ఎక్కేవారికి ఎవరు నల్లకోట వేసుకొని వచ్చినా భయమైద్ది, తీసియేమని. బిక్కుబిక్కుమంటూ అలా మూలలో కూర్చున్నాడు. నిజంగానే టీసీ గారు వచ్చారు. చూడగానే వారికి అర్థమవుతుంది, టికెట్ లేనోళ్ళు భయపడతారు, రక్షణ లేనోళ్ళు కూడా భయంలో బ్రతుకుతారు. అయితే టీసీ గారు వెళ్ళి అడిగారు, బాబు నీ టికెట్ ఏదబ్బా? సార్ టికెట్ లేదు సార్ నా దగ్గర. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు? ఫలానా స్థలానికి. తెలియదా నీకు టికెట్ లేకపోతే శిక్ష ఉంటుందని, పెనాల్టీ ఉంటుందని? పెనాల్టీ తీ అన్నాడు. సార్ ఆ డబ్బే ఉంటే నేను ఎందుకు టికెట్ తీసుకోకుండా ఉంటాను? నాకు తెలుసు తప్పని, కానీ తప్పలేదు అని ఏడవడం మొదలుపెట్టాడు. అలాగైతే నిన్ను జైల్లోకి తీసుకెళ్ళాలి బాబు అంటే కాళ్ళ మీద పడడం మొదలుపెట్టాడు. సార్ నన్ను క్షమించండి, నన్ను జైల్లో వేయొద్దని. కానీ ఈ టీసీ చాలా మంచి టీసీ, చాలా నీతి గలవాడు, న్యాయం గలవాడు, దయగలిగినటువంటి వాడు. ఇప్పుడు టీసీకి వాణ్ణి చూడగానే జాలి పుట్టింది. వాణ్ణి అలాగా వదిలేసాడు అనుకోండి, సరేలే వెళ్ళిపో ఏం కాదు అన్నాడు అనుకోండి, ఆయన దయగలవాడవుతాడు కానీ న్యాయం తప్పిన వాడవుతాడు, ఉద్యోగానికి అన్యాయం చేసిన వాడవుతాడు. అలా అని చెప్పి ఉద్యోగాన్ని బట్టి ఆ యవనస్తుని జైల్లో వేశాడు అనుకోండి, న్యాయవంతుడు అవుతాడు కానీ దయగలిగిన వాడు కాదు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా ఈ టీసీ? ఈ రెండిటికి న్యాయం చేయాలి. తను దయగలవాడిగా ఉండాలి, రెండోది న్యాయవంతుడిగా కూడా ఉండాలి. అప్పుడు ఏం చేశాడంటే, నువ్వు చేసింది తప్పు కదా, అవునండి క్షమించండి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. సరే నిన్ను నిజానికి జైలుకి తీసుకెళ్ళాలి, ఎందుకంటే దొంగగా ఎక్కావు, రెండోది పెనాల్టీ కట్టలేని పరిస్థితి, నిన్ను జైల్లో వేయాలి. కానీ నిన్ను జైల్లో వేయకుండా నిన్ను కాపాడడానికి నేనేం చేస్తున్నానంటే, నీ పెనాల్టీ నేను కడుతున్నాను. ఎంతైతే 1000 రూపాయలు కట్టాలో ఆ పెనాల్టీ నేను కడుతున్నాను. జైలు తప్పింది, పెనాల్టీ నీ తరపునే నేను కడుతున్నాను కనుక ఆ రిసీట్తో ఇంకా నీ ప్రయాణము కొనసాగించవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తిలో 2 భాగాలు కనబడ్డాయి. ఒకటి ఉద్యోగానికి న్యాయం చేశాడు, రెండోది తన క్యారెక్టర్ దయగలవాడు కనుక ఆ పిల్లోడి పక్షంన తనే వెళ్ళ చెల్లించాడు. ఇది దయ, ఇది నీతి లేదా న్యాయం. ఉద్యోగానికి నమ్మకంగా ఉన్నాడు, తన క్యారెక్టర్ దయగలవాడు కనుక ఆ పిల్లోడి పక్షంన తనే పెనాల్టీ కట్టాడు. ఇప్పుడు కృప ఏంటో చెప్పనా? వాడికి నువ్వు వెళ్ళేటప్పుడు చాలా అవసరతలు ఉంటాయిరా నీకు, మళ్ళీ అక్కడి నుండి ఎక్కడో వెళ్ళాలంటున్నావు కదా అని ఇంకొంత డబ్బు వాడికి ఇవ్వడం కృప. హల్లెలూయా చెప్పండి. దట్ ఈస్ గ్రేస్. వాడు అర్హుడు కాదు, నిజానికి జైల్లో పడాలి. సరే పెనాల్టీ కట్టాడు, అంతటితో ఆగిపోలేదు తను. నువ్వు ఇంకా చాలా ప్రయాణం వెళ్ళాలి కదా, అక్కడ నీకు దిగగానే ఆకలి అవుతుంది, ఆ నుంచి నీ ఇంటికి వెళ్ళాలి అని వాడు అడగకముందే ఇదిగో డబ్బు పెట్టుకో వెళ్ళు క్షేమంగాని. అది కృప. మనమందరం పాపం చేశాం, శిక్షకి పాత్రలం, నిత్యమండి అగ్నిగుండానికి పాత్రలం. దేవుడు న్యాయము తీర్చాడు, దయ చూపించాడు, తన కృప ద్వారా మనల్ని రక్షించి తన పిల్లలుగా చేసుకున్నాడు. హల్లెలూయా.
ఆ టీసీ వాడిని వదిలేశాడు కానీ కుమారుడిగా ఏం తీసుకోలే. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే నిన్ను నన్ను ఆయన కుమారునిగా కుమార్తెగా మనల్ని స్వీకరించాడు. ఇది కృప, కృప, కృప. ఈ ఉదయకాల సమయంన నిన్న దినంన కొంతమంది లేశారు. అవునండి, మాకు ప్రభుని నమ్ముతున్నాము, బాప్తిస్మం కావాలని సిద్ధపడ్డారని నమ్ముతున్నాను. దైవజనుడు కూడా మేబీ చివరిలో ఇస్తుండొచ్చు. ఇంకా ఈ మధ్య ఈ ఉదయకాలం ఎవరైనా ఆలస్యం చేస్తుంటే తర్వాత చూసుకుందాములే, క్రిస్మస్ వరకు ఆగుదాములే, జనవరి 1 వరకు ఆగుదాములే అని మీరు అనుకున్నా ప్రమాదాలు ఆగవండి, ఎప్పుడైనా సంభవించవచ్చు. కనుక బైబిల్ సెలవిస్తుంది, నేడే రక్షణ దినం. నీ జీవితంలో ఈ సమయమే అమూల్యమైన సమయం. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా దైవజనుడు బాప్తిస్మం కొరకు పిలిచినప్పుడు ప్రియులారా ఆలస్యం చేయకుండా ముందుకు రండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. అల్పులమైనటువంటి మాకు ఈ ప్రాంతానికి నడిపించి అద్భుతమైన పరిచర్యలో వాడబడుతున్న దైవజనులతో పాటు ఇదిగో ఈ పరిచర్యలో పాలు పంచుకోవడానికి మీరు చూపిన కృపకే వందనాలు. గడిచిన రాత్రి మీ సేవకుడు సేవకురాలు ఎన్నో మాటలు మాట్లాడారు. వారి జీవితంలో మీరు ఎలా కదిలారో, పరిచర్యలో ఎలా కదిలినారో అవన్నీ విని మా హృదయం ఉల్లసించింది, ఉజ్జీవింపబడింది. మీకు వందనాలు. ఇదిగో ఈ 2వ రోజు కూడికకు మీరు తీసుకొని వచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి బిడ్డని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి, యవన బిడ్డలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, వృద్ధులను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని అడ్డగించే ప్రతి దుష్టుని క్రియ యేసు నామమున లయమైపోవును గాక. సడన్ వి బ్రేక్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఇక్కడ. నీకు స్థలము కాదు ఇది, నీది. పోయి స్థలాన్ని విడిచిపెట్టేస్తున్నాము. నిద్రమత్తు కానీ అలసట ఏది రాకుండా యేసునామమున బంధిస్తున్నాం. ప్రభు మా హృదయాలను తెరవండి. మీ వాక్యమును నాయనా పంచి ఇచ్చి మా జీవితాలను తృప్తిపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, నాతో పాటు మీ బైబిల్ గ్రంథములను మార్కు సువార్త 10వ అధ్యాయం వైపు తిప్పండి. పదవ అధ్యాయం 13 నుండి 16 వరకు చదవండి. నాన్న, ఒక చెల్లి వాళ్ళకి మైక్ ఏదన్నా ఇస్తే వెనకాల కూడా బైబిల్ తెచ్చుకోలేని వారికి అనుకూలత ఉంటుంది. హల్లెలూయా. తన చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రియులారా, కుటుంబాల గురించి నిన్నటి నుండి పురుషులతో మాట్లాడాడు, సహోదరి మనులతో మాట్లాడాడు. నా గొంతు కొంచెం బొంగురు పోయింది. మీరు కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. క్లియర్గా వస్తుందా? మీకు అర్థమవుతుందా? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. మన కుటుంబాల్లో పిల్లలు సంతానము దేవుడిచ్చిన బహుమానమని గుర్తించాలి ప్రియులారా. ఈ పిల్లలు మన కుటుంబాల్లో ఉన్నారు కనుక కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం.
దేవుడు తన కృప వలన మనకిచ్చాడు అన్న సంగతి మర్చిపోతుంటాం. సహజంగా భార్యాభర్తల యొక్క సహవాసంలో పిల్లలు పుట్టారు కదా, దానికి దేవుడు ఇవ్వడం ఏంటి అన్న ఆలోచన కొన్నిసార్లు వస్తుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, గర్భఫలము బహుమానముకి వెల చెల్లించము, ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో సంతానం కలిగి మన పిల్లల్ని చూసి వాళ్ళు మాట్లాడుతున్నా, ఆడుతున్నా, సంతోషిస్తున్నప్పుడు ఒక సంగతి అర్థం కావాలి. ఏంటిదంటే, నా కుటుంబంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఉండి కృతజ్ఞత కలిగి ఉండాలి మన జీవితాల్లో. మన పిల్లల్ని చూసినప్పుడు ఎప్పుడు వి షుడ్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్. దేవా, మా కుటుంబంలో నువ్వు సంతానాన్ని ఇచ్చినారు, మీకు వందనాలు అని చెప్పగలగాలి. చాలా సంవత్సరాల కిందట ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, యవనస్తులు. వాళ్ళు పెళ్ళైన కొన్ని నెలలకే ఆవిడ గర్భవతి అయింది. ఆ సమయంలో వాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళాలని ఆలోచించారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇప్పుడే మనకు పిల్లలు ఎందుకు, అమెరికా దేశానికి వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించుకొని తిరిగి వచ్చి ఒక హాస్పిటల్ కట్టుకున్న తర్వాత అప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎందుకు అని ఆ గర్భాన్ని తీసేశారు. వినండి, ఏ పరిస్థితిలోనైనా గర్భాన్ని తీయడం అది హత్య. దేవుడు ప్రారంభించినటువంటి ఆ బిడ్డ జీవితాన్ని తీసివేసుకున్నారు. ఇద్దరు అమెరికా దేశానికి వెళ్ళారు. పగలు రాత్రి చాలా కష్టపడ్డారు, చాలా డబ్బు సంపాదించారు, భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు పిల్లలు కావాలని ఇంకా ఆశపడ్డారు. ఈరోజు వరకు కూడా దాదాపుగా 22-23 సంవత్సరాలు అవుతుంది, వారికి సంతానం లేదు. ఇద్దరు డాక్టర్లే. నేను ఎందుకు చెప్పానంటే, కావాలనుకున్నప్పుడు తెచ్చుకోవడానికి, వద్దనుకున్నప్పుడు విడిచిపెట్టడానికి కాదు. దేవుడు తన కృప ద్వారా మనకు పిల్లల్ని ఇచ్చాడు అన్న సంగతిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఈ మాట కూడా చెప్పనియండి. ఇక్కడ ఎవరైనా సంతానం కొరకు ఎదురు చూస్తుంటే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అలసిపోయి ఉంటే కూడా ఒక మాట చెప్తాను, గర్భఫలము యెహోవా ఇచ్చు, ప్రభు మీద ఆశ పెట్టుకోండి. ప్రభు నమ్మదగినవాడు. సంఘానికి ఒక సహోదరు వచ్చేది. చాలామంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఇక్కడ కూడా చేశాడు, నాకు తెలుసు. వారికి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు కాలే. హైదరాబాద్లో ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమ్మ, వృద్ధురాలు, చాలా అనుభవం కలిగినటువంటి డాక్టర్. ఆమె దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, నీకు జీవితంలో పిల్లలు పుట్టరు. ఆ సర్టిఫికెట్ అట్లాగే ఉంది. వాళ్ళు అన్నారు, అమ్మ ఎంత డబ్బైనా పర్వాలేదు, మేము పెట్టుకుంటాం, మాకు పిల్లలు కావాలి. ఆమె అన్నది కష్టం. ఆమెకున్న అనుభవంతో, ఆమెకున్నటువంటి జ్ఞానమును బట్టి చీటీ రాసి చేసేసింది, అంతే. ఇంకా ఆ సమయంలో ఆ కుటుంబం ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభు కృపను వేడుకున్నారు. దేవా, ఈ అవమానం నుండి తప్పించండి. భర్త నీకు పిల్లలు పుట్టారు కదా, రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఆ టైంలో ఉపవాసంతో ప్రభు సన్నిధికి వచ్చి గోజాడుకుంది. భర్తతో కూడా దేవుడు మాట్లాడాడు, రెండో పెళ్లి కాకుండా ఆపాడు. అప్పుడు ఇరువురు కలిసి ప్రభు కృపను వేడుకోవడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈరోజు ఆ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్లు ఒకవేళ కాదని చెప్తే వారు తప్పు అని నేను అనను. వారికి ఉన్న జ్ఞానమును బట్టి వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ఉదయం ప్రొద్దున పాట పాడారు కదా, కథ చెప్పండి, మార్చేస్తాడు ఆయన. ఇక్కడ ఎవరైనా సంతానం కొరకు ఎదురు చూస్తుంటే ప్రభు కృపను వేడుకోండి, ప్రభు సహాయం కోరుకోండి.
ప్రభు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యం అంటూ ఏది. నేను పాస్టమ్మ వివాహమైనప్పుడు అప్పటికే 4 సంవత్సరాలు గడిచిపోయింది. పిల్లలు లేరు. ఆ టైంలో అందరూ పిల్లలు కావాలని ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఓ రోజు మేము మాట్లాడుకున్నాం, ప్రభువా మాకే పిల్లలు లేకపోతే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఎట్లా విశ్వాసం వస్తుంది? అరే వీళ్ళకి పిల్లలు లేరు, మరి మాకెట్లా వస్తారు పిల్లలు అని నిన్ను అనుమానిస్తారుగా, నిన్ను డౌట్ తింటారుగా, నీ శక్తిని తక్కువ అంచనా వేస్తారు కదా. నువ్వు పిల్లలు ఎప్పుడిచ్చినా తీసుకుంటాం, కానీ నీ మహిమకు ఆటంకంగా ఉంది కనుక మాకు పిల్లలు కావాలి ఇప్పుడు. తద్వారా వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు, అవును పాస్టర్ గారి జీవితంలోనే చేశాడంటే మా జీవితంలో కూడా చేస్తాడు కదా అని వారు దేవుణ్ణి మహిమపరచాలి కనుక మాకు పిల్లలు దయచేయమని ప్రార్థన చేశాం. ఇంకా గర్భమేం మొదలవలేదు, పేర్లు కూడా పెట్టేసుకున్నాం. ప్రియులరా, దేవుడు మంచి దేవుడు, ప్రార్థన విన్న దేవుడు, ఇద్దరిని కుమారులను ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఆ యవన బిడ్డల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఈరోజు ఎవరైనా సంతానం కొరకు ఎదురు చూస్తుంటే, కృంగిపోయి ఉంటే, ప్రభువు సహాయకుడు, ప్రభు దగ్గర కనిపెట్టుకో, ప్రభు కార్యం జరిగిస్తాడు. ఆమెన్. సహజంగా పిల్లలు పుట్టకపోతే సిస్టర్సే వస్తారు ప్రార్థనకి, బ్రదర్స్ ఏదో మాకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. లేదు, భార్యాభర్తలు ఇద్దరూ సంఘానికి రావాలి. ఆమెన్. ఇస్సాకు ప్రార్థించినప్పుడు ఏమైందండి? రిబ్కమ్మ గర్భం తెరవబడింది. భర్తలు మీరు కూడా భార్యల కొరకు ప్రార్థన చేయాలి. ఇరువురు కలిసి ప్రార్థన చేయించుకోవడానికి, సంఘ సహవాసంలోనికి ప్రభువుని వెతకడానికి రావాలని కోరుతా ఉన్నాను. అయితే ఇప్పుడు పిల్లలు కలిగినటువంటి మన జీవితంలో ఒక పెద్ద సవాలు ఉంది ప్రియులారా. లోకము చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మన పిల్లల్ని లోకము ప్రభావితం చేస్తుంది, సినిమాలు ప్రభావితం చేస్తున్నాయి, సీరియళ్ళు ప్రభావితం చేస్తున్నాయి, వీడియో గేమ్స్ ప్రభావితం చేస్తున్నాయి, వెబ్ సిరీస్ ప్రభావితం చేస్తున్నాయి. ఇట్లా వివిధ రకాలుగా లోకము మన పిల్లల్ని ప్రభావితం చేస్తుంటే, ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులుగా మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది, మన పిల్లల్ని దేవుని కొరకు పెంచడంలో. చెప్తారా హల్లెలూయా? పెద్ద సవాలండి మన ముందు. చాలామంది యవన అమ్మాయిలు అన్యులతో వివాహం చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు హైదరాబాద్లో చాలా జరిగినాయి. ఎంతోమంది క్రైస్తవ యవనస్తులు త్రాగుడుకు బానిసైపోయారు, డ్రగ్స్కి బానిసైపోయారు, పబ్స్కి బానిసైపోయారు, గాంజాయికి బానిసైపోయారు. నేను బయట వారి గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఇటువంటి భయంకరమైన రోజుల్లో నానా తల్లి, నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదా, వాళ్ళు ఎలా పెంచాలి? యేసయ్య దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు. యేసయ్య మా పిల్లల్ని ముట్టాలి, మా పిల్లల్ని ప్రార్థించాలి, మా పిల్లల్ని ఆశీర్వదించాలని. ఆ సమయంలో శిష్యులు వారిని ఆటంకపరిచారు. ప్రభువు శిష్యులను గద్దించి వారిని, బిడ్డల్ని ఎత్తుకొని చేతులుంచి ఆశీర్వదించాడు. అంటే తల్లిదండ్రులకు ఆలోచన ఏంటంటే, మా పిల్లల్ని ప్రభువు ప్రభావితం చేయాలి, మా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని తీసుకొని వచ్చారు. ఈరోజు మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. ఎట్లా మన పిల్లల్ని ప్రభు కొరకు ప్రభావితం చేయగలం? హౌ కెన్ వి ఇన్ఫ్లుయెన్స్ అవర్ చిల్డ్రన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఎట్లా మన పిల్లలు దేవుని మహిమ కొరకు ఎదగాలి? ఎలా మన పిల్లలు లోక సంబంధమైన విషయాల్లో పట్టుబడకుండా ప్రభు చేత ప్రభావితం చేయబడి ప్రభు మహిమ కొరకు బ్రతకాలి? ఒక పెద్ద సవాలు మన మీద ఉంది. ఎంతమందికి సంతానం ఉన్నాయి? కుటుంబంలో సంతానం కలిగిన వారు పైకి లేపండి. ఎస్, చాలా ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. ప్రియులారా,
శత్రువులు దాడి చేసినప్పుడు దేశాల మీదకి చిన్న బిడ్డల్ని కూడా వదిలిపెట్టారు. గర్భంలో ఉన్న శిశువులను కూడా చంపేస్తారు. కారణం ఏంటిదంటే రాబోయే రోజుల్లో శేషము కూడా మిగలొద్దు అని. మనకొక శత్రువు ఉన్నాడు, వాడు సాతాను. వాడు దొంగ, దోచుకోవడానికి, హత్య, నాశనం చేయడానికి తప్ప రాడు, దొంగిలించడానికి వస్తాడు. గుర్తించుకోవాలి, మనకొక శత్రువు ఉన్నాడు. మనము నిర్లక్ష్యంగా ఉన్నవాడు నిర్లక్ష్యంగా లేడు. మనము కొంత పట్టింపు లేకుండా ఉన్నప్పటికీ వాడు చాలా పట్టింపుతో మన జీవితాలను, మన కుటుంబాలను, ప్రాముఖ్యంగా మన పిల్లల్ని పాడు చేయడానికి వాడు పనిగట్టుకొని పనిచేస్తున్నాడు. అంతెందుకండి, మొట్టమొదటి కుటుంబంలోనే మొట్టమొదటి కుమారుడు హంతకుడయ్యాడు, మొట్టమొదటి తమ్ముడు హతుడయ్యాడు. చూడండి, మొదటి కుటుంబం మీదనే దాడి చూస్తాం మనం. మొట్టమొదటి కుటుంబం మీదనే దాడి. ఈరోజు యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా చంపడానికి ప్రయత్నించలేదా? హేరోదులో దూరి, ఫరోలో దూరి, మోషే గారి సమయంలో చిన్న బిడ్డలందరినీ చంపించలేదా? నైలు నదిలో పడేయడానికి ఆజ్ఞ జారీ చేయలేదా? శత్రువు గురేంటో తెలుసా ప్రియులారా? నెక్స్ట్ తరం ఉండొద్దు, క్రైస్తవులు అనేవారు ఉండొద్దు. ఇది రాజకీయంగా వేరే మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆత్మీయంగా సాతానుడు మన పిల్లల మీద దాడి చేస్తున్నాడు. సెల్ ఫోన్ కొరకు నిన్న చెప్పాను కదా, ఐఫోన్ కొనడానికి 10వ తరగతి పిల్లోడు ఒక అమ్మాయిని చంపి ఆ ఇంట్లో ఉన్న 80,000 ఎత్తుకొని వెళ్ళాడంటే 10వ తరగతి పిల్లలు, ఆటలు ఆడుకునే పిల్లలు హత్య చేయడం ఏంటండి? మన పిల్లలు గేమ్స్ ఆడుతారు, అవేవో గేమ్స్, పబ్జి, ఫైర్, ఏందది, ఫ్రీ ఫైర్. పిల్లలు మీకు తెలుసా, మీ పనులు జరగడానికి సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకో అంటారు. వాడు ఫ్రీ ఫైర్ షూట్ చేస్తుంటాడు. వాడు పడగానే రక్తం చూసి 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 వాడికి చెయ్యాలనిపిస్తుంది. అమెరికా దేశంలో చాలా సంవత్సరాల కిందట టామ్ అండ్ జెర్రీ లాగా కార్టూన్ మూవీస్ వస్తాయి. కార్టూన్ మూవీస్ చూసి చూసి వాడు పోలీస్ అధికారి యొక్క కొడుకు, వాళ్ళ ఇంట్లో మిషన్ గన్ ఉంది, 6th క్లాస్ వాడు ఆ కార్టూన్ సినిమాలు చూసి చూసి వాడికి ఒక ఆలోచన వచ్చింది, అట్లా కొడితే పడిపోయి బ్లడ్ వస్తుంది కదా అని వాడు ఇంట్లో ఉన్న మిషన్ గన్ తీసుకొని స్కూల్కి వెళ్ళి టీచర్తో సహా 37 మందిని కాల్చి చంపేశాడు. వాడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అరే, 6th క్లాస్ వాడి పగేముంటుందండి, దేనికిరా అంటే వాడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? కార్టూన్ చూసి నేను ప్రభావితమయ్యాను. కార్టూన్ చూసి. ప్రియులారా, వీడియో గేమ్స్ వెనకాల సాతానుడు ఉన్నాడు. 2 వారాల కిందట వెబ్ సిరీస్ అనేటువంటి, అదేంటో నాకు తెలియదు కానీ ఇట్స్ సంథింగ్, ఇది ఉంటాయి కదన్నా, పవర్ రేంజర్స్ సంథింగ్, ఆ టీషర్ట్లు అట్లాంటివి కొనకండి. ఇట్స్ అ స్పిరిట్. మనకు తెలియకుండానే వాడికి ప్రభావితం చేపిస్తుంటాం. ఆ వాచ్లు అవి ఇవి, వన్ మైండ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. వేరే సంబంధమైన బట్టలు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలకి. దాని మీద ఏం బొమ్మలు ఉన్నాయి, అది తెలియకుండానే దురాత్మల ప్రభావం మన పిల్లల జీవితాల్లో పనిచేస్తుంది. 14 సంవత్సరాల పిల్లోడండి, అంటే 10th క్లాస్ కూడా కాదు, ఇంకా మేబీ 8th 9th అంతే. వాడు లెటర్ రాసి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటని వాడి లెటర్ చదివితే 2 వారాల క్రిందట, నేను వచ్చే జన్మలో పవర్తో పుట్టాలని నేను ఇప్పుడు చచ్చిపోతున్నానని చచ్చిపోయాడు. వచ్చే జన్మ, మమ్మీ నేను చచ్చిపోతున్నాను, ఇప్పుడు మళ్ళీ పుడతాను. ఎట్లా పుడతానో తెలుసా? శక్తులతో పుడతాను, పవర్స్తో.
సినిమాలు ప్రభావితం చేస్తున్నాయి. సరే, వేరే వాళ్ళ సంగతి మనకు తెలియదు. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు తన కృప ద్వారా మనకు సంతానంనిచ్చాడు కదా, వారిని పెంచడంలో మనకెంత బాధ్యత ఉంది. దేవుని మహిమ కొరకు పెంచడంలో, సంఘములో పని చేయడానికి యోధులుగా తయారు చేయబడడంలో, రాబోయే రోజుల్లో మన పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలా, ఐపీఎస్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, కలెక్టర్లు కావాలా, ఎంఆర్ఓలు కావాలా, ఆర్డీఓలు కావాలా, సిఇఓలు కావాలా, బిజినెస్ పీపుల్ కావాలా, ఉన్నత స్థితిలో ఉండాలా. ఎందుకో తెలుసా? దేవునికి మహిమ తీసుకురావడానికి. హల్లెలూయా. యవనస్తులారా, వింటున్నారా? బాగా కష్టపడండి, చదవండి, ఇష్టంగా చదవండి, గురి పెట్టుకోండి, సాధించండి ప్రభు నామమున, ప్రభు మహిమ కొరకు. హల్లెలూయా. డాక్టర్లు కండి, సోమరిగా ఉండకండి. వేరే వాళ్ళకి ర్యాంకులు వస్తున్నప్పుడు మీకెందుకు రావు ర్యాంక్స్? మీకెందుకు రావద్దు ర్యాంక్స్? కష్టపడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, పబ్జి, బ్లూ వేల్, ఫ్రీ ఫైర్, ఇవన్నీ క్రిమినల్స్ మూవీస్ అవి ఉంటాయి కదా, వార్తలు కూడా క్రిమినలే. ఏమైందో తెలుసా? అట్లా వీళ్ళు ఇట్లా కళ్ళప్పగించి చూసి చూసి ఎలా చంపాలో నేర్చుకొని భార్యలను చంపిన వారు, భర్తలను చంపిన వారు ఉన్నారు. మీకు ఒక మాట అంటాను, మీకు తెలియకుండానే టీవీలో సీరియళ్ళు చూస్తుంటారు కదా, ప్రాముఖ్యంగా సిస్టర్స్, తెలియకుండానే మీ ఆత్మీయ జీవితంలో దాడులు జరుగుతుంటాయి కదా. గుర్తుందా మీకు? అదేదో దీపం వస్తుంది కదా టీవీలో. ఏం దీపం అమ్మ? చూడండి, ఆత్మదీపం ఆరిపోతుంటుంది. ఇక్కడ వాళ్ళకి పట్టింపు ఉండదు. ప్రార్థన ఆరిపోతుంటుంది, వాక్య ధ్యానము జీవితం ఆరిపోతుంటుంది, పరిశుద్ధ జీవితం ఆరిపోతుంటుంది. కానీ సాయంత్రం కాగానే టీవీ ముందు కూర్చొని ఏం చూడాలో తెలుసా? కార్తీక దీపం. ఈ మధ్యలో పురుషులు కూడా చూస్తున్నారంట. ఈరోజు ప్రియులారా, తెలియకుండానే మీకు ఒక మాట అడుగుతుంది, సీరియల్లో చూసి మీరు నేర్చుకున్నది ఏంటండి? చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఈ సీరియల్ చూసి నా బ్రతుకు మారింది అయ్యగారు, ఈ సీరియల్ చూసి నా కుటుంబాన్ని కట్టుకున్నాను అయ్యగారు, ఈ సీరియల్ చూసి నేను దీవించబడ్డాను అన్న వాళ్ళు చెప్పండి. పోగొట్టుకుంది ఏందో తెలుసా? ఆ సీరియల్ చూసి నువ్వు ఆల్రెడీ నీ జీవితంలో కన్నీరు ఉంటే అది చూసి నువ్వు ఏడిసావే. వాళ్ళు గ్లిజరిల్ రుద్దుకొని ఏడుస్తున్నట్టు నటించి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తారు. అది నిజమనుకొని నువ్వు ఏడ్చినావు చూడు, ఎంత బుద్ధి లేని పన్నది. ఆ ఏడుపేదో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏడుస్తే ఈ పాటికి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుండే. ఆ ఏడుపేదో దేవుని సన్నిధిలో ఏడుస్తే నీ భర్త మారుతుండే, నీ భార్య మారుతుండే, నీ పిల్లలు ఆశీర్వదింపబడుతుండే, ప్రాంతాలు తట్టబడుతుండే. అక్కడ రాదే మనకు కన్నీరు ప్రార్థనలో. సీరియల్, చెత్త సీరియల్ చూసి టపటపా ఏడుస్తారా? ఆలోచించండి. ఏది అవసరమో అది చూడండి, వార్తలు చూడండి, కాదన్నాను. కానీ జాగ్రత్త, ఏది చూస్తున్నారో తెలియకుండానే మీ జీవితము పట్టబడిపోతుంది. చాలా సంవత్సరాల కిందట చర్చిలో ఒక అమ్మాయి గ్యాస్ సిలిండర్ పేలి కాలిపోయింది ఇంటి దగ్గరలో. క్రైస్తవురాలు అమ్మాయి ఒక్కతే. అమ్మాయిని హాస్పిటల్లో వేశారు, ఉస్మానియా హాస్పిటల్లో కాలిపోయిన వార్డులో వేశారు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నర్సులు, అయ్యగారు బయట కూర్చోండి, డాక్టర్స్ రౌండ్లో ఉన్నారు, మళ్ళీ మీకు పిలుస్తామంటే బయట లోపల ఉన్నవారు అటెండెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. నా పక్కకు ఒక యవనస్తుడు కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలా. వాడితో మాట్లాడడం మొదలుపెట్టాను. బాబు ఎవరున్నారు హాస్పిటల్లో? కాలిపోయారు. ఎలా కాలిపోయారంటే అబ్బాయి చెప్పాడు, మా అక్క కూతురండి కాల్చుకుంది అన్నాడు. ఎంత వయసు అన్నాను. 16 సంవత్సరాలు అన్నాడు. ఫెయిల్ అయిందా చదువులో? లేదన్నా అన్నాడు. పోనీ లవ్ ఫెయిలా అన్నాను. కాదు అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? వినండి, మీరు నమ్ముతానంటే ఒక విషయం చెప్తాను అన్నాడు. నేను నమ్ముతాను, చెప్పు. అమ్మాయికి ఆ రోజుల్లో వస్తున్న అన్వేషితను ఒక దయ్యాలకు సంబంధించిన సీరియల్ వచ్చేది. అన్వేషణ ఆర్ అన్వేషిత, ఏదో అన్వేషిత, ఈ సీరియల్ వచ్చేది.
అది కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? రాత్రులలోనే వస్తుంది. ఎందుకంటే దయ్యాలకు సంబంధించింది రాత్రి పెడితే ఎఫెక్ట్గా ఉంటుంది. ఈ అమ్మాయి రోజు ఆ సీరియల్ చూసే అలవాటు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏదో పుట్టినరోజు పండుగ అయితే అందరు ముందు గార్డెన్లో కూర్చున్నారు. ఈ అమ్మాయికి రోజు క్రమంగా చూసే సీరియల్ కనుక ఒకతే కూర్చొని సీరియల్ చూడడం మొదలుపెట్టింది. ఆ సీరియల్ ముగింపులో ఇలా జరిగిందంట. ఎవరో ఒక ఆవిడ తెల్ల చీర కట్టుకొని ఇలా కొంగేసుకొని క్యాండిల్ పట్టుకొని నిన్ను చంపడానికి వస్తున్నాను అని అక్కడితో ఆగిపోయింది. ఏమైందో ఏమో, కూర్చొని చూస్తున్న ఈ అమ్మాయి నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని కెరోసిన్ పోసుకొని అంటుపెట్టుకుంది. సీరియళ్ళ వెనకాల కూడా దురాత్మలు పనిచేస్తున్నాయి. సినిమాల వెనకాల దురాత్మలు పనిచేస్తున్నాయి. ఈరోజు సీరియళ్ళు సినిమాలు చూసి యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు హీరోల్లాగా హీరోయిన్ లాగా ఉండాలని చేతులారా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో చేతులు ఎత్తాము కదా, మా ఇంట్లో పిల్లలు ఉన్నారని వారిని దేవుని కొరకు పెంచడంలో మనకు బాధ్యత ఉంది. అంతేకాదు ఒక సవాల్ ఉంది. ఎక్కడ నా పిల్లల్ని ప్రభావితం చేయాలి, ఎలా చేయాలి? నా పిల్లలు లోకస్తులాగా అందరితో పాటు నాశనం అవడానికి వీల్లేదు. నా పిల్లలు చెడిపోవడానికి వీల్లేదు. నా పిల్లలు దేవుని భయములో భక్తిలో ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అంటే వాళ్ళు ప్రభావితం చేయబడాలి. ఎక్కడ? సమయాన్ని బట్టి నేను త్వరగా చెప్తాను. 3-4 విషయాలు చెప్తాను. ఎక్కడ మన పిల్లలు ప్రభావితం చేయబడతారు? మొట్టమొదటి చెప్పమంటారా? వినండి. మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. చప్పలు కొడదామా? కుటుంబ ప్రార్థన. ఈ రోజుల్లో సాతానుడు ఎక్కడ దెబ్బ కొట్టాడో తెలుసా? కలిసి తినడము తెలుసు, కలిసి సినిమాలు చూస్తారు, కలిసి సీరియళ్ళు చూస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి ప్రార్థన చేయరు కుటుంబాల్లో. సాతానుడు కుటుంబాల్లో బలిపీఠాన్ని పడద్రోశాడు. ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థన లేదండి చాలామంది కుటుంబాల్లో. ఒకవేళ మీ కుటుంబాల్లో ఉంటే దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. లేకపోతే ఈరోజు ప్రారంభించాలి. ఈ రోజు నుంచి ఇవి మూలాలు మాట్లాడుతున్నా నేను, మర్మాలు కాదు. క్రైస్తవ జీవితంలో మూలాలు. వి నీడ్ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. చాలా బిజీ రోజులకు వచ్చేసాం. బిజీగా ఉన్నాం కనుక లేదు. ఎంత బిజీగా ఉన్నా తినట్లేదండి? ఎంత బిజీగా ఉన్నా ఫోన్లో మాట్లాడట్లేదా? ఎంత బిజీగా ఉన్నా స్నేహితులతో గడపట్లేదా? ఎంత బిజీగా ఉన్నా వేరే వేరే వ్యాపకాలలో లేమా? ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో కుటుంబ ప్రార్థనలో కుటుంబం కూర్చోవాలి. హల్లెలూయా. భర్త, భార్య, పిల్లలందరూ కూర్చొని ఒక పాట పాడి చిన్న వాక్యము ధ్యానించి మన పరిస్థితులన్నీ ప్రార్థనలో పెట్టగలిగితే ప్రియులారా, మన పిల్లలు ప్రభావితమయ్యే చోటు కుటుంబ ప్రార్థన. ఈరోజు సాతానుడు అక్కడ దెబ్బ కొట్టాడు. కొన్నిసార్లు అయితే కుటుంబ ప్రార్థనలు నామకే వాస్తే అవుతాయి. అంటే ఏదో కూర్చుంటారు, భర్త అంటాడు ఒక పాట తీయండి అంటాడు, ఏదో ఒక పాట తీస్తారు. ఏదో చదువు అంటారు, ఏదో చదువుతారు. మళ్ళీ కుటుంబ ప్రార్థనలో చిన్న గొడవ కూడా అవుతుంది. ఏంటో తెలుసా? ప్రార్థన నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి, నేను నిన్న చేసినాక నువ్వు చేయి. ఏంటి నువ్వు చేయి? అర్థవంతమైన కుటుంబ ప్రార్థనలు కనుమరుగైపోయాయి. ప్రియులారా, ఇవి పునాది లాంటి మన జీవితాలకు కుటుంబ ప్రార్థన. మా నాన్నగారండి కుటుంబ ప్రార్థనకి రాకపోతే ఆ రోజు భోజనం పెట్టేవాడు కాదు మాకు. భోజనం కోసమైన కుటుంబ ప్రార్థనలు ఉండేవాడిని నేను. నాకు చాలా కోపం కుటుంబ ప్రార్థన అంటే. తర్వాత తెలుసుకున్నాను నా జీవితంలో అవి ఎంతగా ఆశీర్వాదకరమైన కూడికలుగా కుటుంబ ప్రార్థనలు జరిగాయో. మా నాన్నగారు పెద్ద పాటలు ఎత్తుకునేవాడండి. ఆ పాటలు నాకు కొన్ని కోపం. ఏం పాటనో తెలుసానని? దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి
చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమాన, జీవమాయే హోవా దేవుని భావనాన మమును తించుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా. మీరు పాడండి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. 11 చరణాలు పిచ్చి లేచిపోయేది నాకు. 11 చరణాలు. ప్రభుని నమ్మితే ఒక రకం ఉండేది, నమ్మలే కదా. అబ్బా ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా, బయటికి వెళ్దామా అని ఆలోచిస్తే 11 చరణాలు. ఇంకొకటి ఉందండి పెద్ద పడ్డ 15 చరణాలు. ఏంటిది? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకప్పును, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు. మళ్ళీ మా నాన్న హార్మోనియం కొట్టేవాడండి. నిజానికి సాక్ష్యం ప్రభుచిత్తమైతే నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సాక్ష్యం హార్మోనియం కొట్టుకుంటూ పాడేవాడు, పాట పాడేవాడు. పాట పాడితే పర్వాలేదండి, కేవలము నాదికు చూసేవాడు, కేవలము నమ్ముకొని అందుకే రక్షించబడలే కదా. ప్రకటన గ్రంథంలోని భాగాలు చదివేవాడు. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో అండి భయం పుట్టేదండి నాకు. సినిమాకు పోయేవాడిని, రక్షించబడలేదు కనుక సినిమాకు పోయేవాడిని కానీ తృప్తిగా చూసేవాడిని కాదు. యేసుప్రభు వస్తే నా బతికేంటి ఇప్పుడు, భయం అయ్యేది. కుటుంబ ప్రార్థనలో దేవుని భయము నన్ను ఆవరించిందండి. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలో దేవుని శక్తి ఏంటో తెలిసింది. 1990లో ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ అయిందండి. పెద్దవారు ఉంటే తెలుసు. భయంకరంగా మత కల్లోహాలు అయ్యాయి, వందల కొద్దిగా చంపబడ్డారు. సడన్గా గొడవలు అయ్యేసరికి ఆర్మీ వాళ్ళు దిగి కనిపిస్తే కాల్చివేత పెట్టారు. ఎవరైనా కనబడితే చాలు అంతే. వస్తువులు గ్రాసరీస్ కొనే సమయం కూడా లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించబడినట్టుగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. కనీసం ఇంటి ముందు వాళ్ళు డోర్ తెరిచి ఇంకొక ఇంటికి పోనీకి కూడా ఛాన్స్ లేదు. పోలీసు వాళ్ళు గస్తీ తిరుగుతున్నారు తుపాకులతో, మిషన్ గన్స్తో. అంటే అంత భయంకరంగా అయింది గొడవలు. ఆ టైంలో అండి దాదాపుగా నెల రోజులు దాటి కర్ఫ్యూ ఉండే. కర్ఫ్యూ కన్నా ఖతర్నాక్ ఎవరో తెలుసా అండి? కర్ఫ్యూ బయటకు పోతేనేమో పోలీసు వాళ్ళు కాల్చేస్తారు, ఇంట్లో కాల్చేది ఎవరు? మా నాన్న, మా అమ్మ. ఇంకేం పని అండి ఇన్ని రోజులు అంటే? ఖాళీ ఉదయం ఓ ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది, సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. ఇప్పుడు బయటికి పోయే అవకాశం లేదు కదా. రోజంతా ఏందో చెప్పండి, ఇక తప్పదిగా. ఈడ ఉండలేమని బయటికి పోతే వాడు కాల్చేస్తాడు. తప్పదిగా. పాటలు, ప్రార్థన, వాక్యము, భోజనం అమ్మగారు చేసుకొని వచ్చేది. తినగానే పండుకుందామంటే కూడా పండుకొనిచ్చేటోడు కాదండి. రే రాత్రి పడుకోవాలరా, లే, మళ్ళీ పాటలు. ఆ పాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయండి. మీకు ఒక విషయం చెప్తాను. ఫ్యామిలీ ప్రేయర్లలో ఇప్పుడు కొత్త కొత్త పాటలు వస్తున్నాయి కదా, ఈ పాత పాటలు అందించాలండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాటలు చాలా అద్భుతమైనటువంటి పాటలు, చాలా అవి ఎంత చక్కని పాట అండి. మంగమూరి దేవదాస్ గారు దాన్ని 103వ కీర్తనలోంచి రాశాడు. ఎంత చక్కని పాట అది, అద్భుతమైన పాటలు. ఇంకేమన్నా చెప్తారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు? నీతి గల యెహోవా స్తుతి మీ, ఇంకేం పాటలండి? ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి. ఎంత నానా దేవాత్మ రమ్ము. ఎస్, జనులార భావంబునను తెలియరు నానా. ఎస్, చక్కని పాటలు. నాకు దాంట్లో అప్పుడు నచ్చే పాట ఒకటే ఉండే, ప్రభుని నమ్మలేదు కనుక, జనగణమన ఒకటి ఉండే దాంట్లో. జనగ
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఏం పాటలండి! ఈ రోజు నుంచి చెప్తాను, ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే ప్రైజ్ ద లార్డ్. లేకపోతే అండి ఒక 20 నిమిషాలు పెట్టుకోండి, ఒక పాట, చిన్న వాక్యము ప్యాసేజ్ ధ్యానించి ప్రార్థన చేయండి. చెప్తాను, రాసి పెట్టుకోండి డైరీలో. ఒకవేళ మీ కుటుంబాలు ఇదివరకు లేకుండా ఈ రోజు నుంచి మీరు ప్రారంభిస్తే ప్రభు చిత్తమై నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరే చెప్తారు, ఆ కుటుంబ ప్రార్థనలో మా కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయని. హల్లెలూయా. కర్ఫ్యూలో ఇంకా మా నాన్నగారు చెప్పారు, బాబు మార్నింగ్ లేపాడు 4 o'clock, ఈరోజు మనకి తినడానికి ఏం లేదు, ప్రార్థన చేయండి లేవండి అని లేపాడు. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటిదంటే, కర్ఫ్యూలో దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? బయట కనిపిస్తే కాల్చివేత, ఎవరో వచ్చి వాళ్ళకి సహాయం అంటే ఇంట్లో తినడానికి లేదు, డబ్బులు కూడా లేవు, గ్రాసరీస్ లేవు, ఎలా? సరే వాళ్ళేదో ప్రార్థన చేశారు, అమ్మ నాన్న చెల్లి ప్రార్థన చేశారు, తప్పదు కదా అని నేను కూడా స్తోత్రం 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 తినడానికి ప్రభు అని చేశాను. కానీ నా మదిలో పెద్ద ప్రశ్న, హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్? దేవుడు ఎలా మాకు ఇప్పుడు సమకూరుస్తాడు? ఇది పిచ్చి కాకపోతే మా నాన్నది, కర్ఫ్యూలో దేవుడు ఎట్లా సహాయం చేస్తాడండి? మన్నా కురిసినట్టు కురిపిస్తాడా? హౌ? ఇవన్నీ పిచ్చి మాటలు అని అనుకుంటున్నాను, సనుక్కుంటున్నాను. ప్రార్థన అంతా అయిందండి, ఉదయం 9:30 అయింది. ఆ టైంలో ఎవరో తలుపు కొట్టారు. అసలు కర్ఫ్యూలో తలుపు కొట్టడం అంటే భయం. ఏంటని చూస్తే పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నారని మా నాన్నగారికి చెప్తే పర్లే మాట్లాడదాం అంటే, ఆ పోలీసు వారితోనండి, మా ఇల్లు ఇక్కడ అల్లంత దూరంలో కోమట్లది వారి షాప్ ఉందండి, సావుకారులది, అక్కడ షాప్. వాళ్ళు ఉండేది వేరే ప్రాంతంలో, షాప్ మాత్రం అక్కడ దుకాణం. అయితే అక్కడ రాత్రి ఏదో గొడవలు అయితే వాళ్ళు భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో ఉదయం కాగానే సార్ మీ ఇంటి దగ్గర దింపేస్తామంటే వాళ్ళు అన్నారు, అమ్మో రాత్రి చాలా గొడవైంది, మా ఇంటికి మేము వెళ్ళమండి, మాకు తెలిసిన క్రైస్తవ కుటుంబం ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి, వాళ్ళు మమ్మల్ని అంగీకరిస్తారు అంటే ఆ పోలీసు వాళ్ళు ఆ నలుగురిని తీసుకొని వచ్చారు. సావుకారమ్మ, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, నలుగురు వచ్చారు. ఆ సావుకారు అంటున్నాడు మా నాన్నగారితో, ఫిలిప్ గారు కర్ఫ్యూ అయిపోయేంత వరకు మీ ఇంట్లో ఉంటాం సార్ అన్నాడు. దాందేముందండి, దయచేసి లోపలికి రండి అన్నాడు. నాకు పిచ్చి లేచిపోయింది. ప్రొద్దున్నే మనకేం లేదని ప్రార్థన చేయించాడు, మనకే లేకుండా వాళ్ళని ఎట్లా పిలుస్తాడు ఈయన? అసలు ఏంటి ధైర్యం? ఇది ధైర్యమా పిచ్చా? మనకే లేదు, ఇప్పుడు వాళ్ళకెక్కడ? సరే వాళ్ళు బ్రీఫ్ కేస్ అన్నీ లోపల పెట్టుకున్నారు. పెట్టుకున్నాక పోలీసు వారు వెళ్ళిపోతుంటే అన్నారు, సార్ ఆ షాప్ మాదే, మీరు వస్తే ఇంటికి వచ్చాం కదా, ఆ వస్తువులు లోపల పెట్టుకుంటాం సార్ అన్నారు. పిల్లరా, కర్ఫ్యూలు అంతా కుక్కల శబ్దం తప్ప ఏం వినబడదు. అటువంటి టైంలో ఆ షట్టర్ లేపారు. నేను చూస్తున్నాను, షాప్లో ఉన్న బియ్యం సంచులన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయి, చక్కెర సంచులు, ఉప్పు, కారం పొడి, పప్పు, పసుపు. కొద్దిసేపు చూశాను, షాప్ అంతా ఖాళీ అయింది, మా ఇల్లంతా నింపబడ్డది. కొట్టొచ్చు కదా చప్పట్లు దేవుని కాదు. ఇంకా పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సావుకారు అన్నాడు, సార్ మీ ఇంట్లో మేము ఎప్పటి వరకు ఉంటామో అప్పటి వరకు మనం కలిసి తిందాం. హల్లెలూయా. అసలు ఎట్లా ప్రొవైడ్ చేస్తాడు దేవుడు, ఎట్లా ఇస్తాడు కర్ఫ్యూలో అంటే అద్భుతంగా సమకూర్చాడు. ఈ డౌట్తో నేను ఉన్నాను, మా నాన్నగారికి తెలుసు, వీడు డౌట్ తింటాడని పిలిచాడు. ప్రొద్దున మనం వేటి కొరకు ప్రార్థన చేసామంటే గ్రాసరీస్ కొరకు, వస్తువుల కొరకు. మనం వస్తువుల కొరకు ప్రార్థిస్తే దేవుడు ఎంత గొప్పడో తెలుసా? సావుకారిని, షాపునే మన ఇంటికి తీసుకొని వచ్చాడు రా. హల్లెలూయా. అక్కడ మొదలైందండి నా జీవితంలో కదలిక. ఓహో, దేవుడు ఏమైనా చేయగలడు. మన కుటుంబాల్లో మన పిల్లలు ప్రభావితం చేయబడతారు. హల్లెలూయా. ఆ రోజున ప్రభావితం చేయబడి 30 సంవత్సరాల నా పరిచయం
లేకపోతే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేవాళ్ళు. దేవునికి మహిమగా ఆయన స్వారూప్యంలో తయారు చేసుకున్నాడు. రైట్. అయితే ఏమైందో తెలుసా ప్రియులారా, అక్కడ మొదలైంది, అక్కడితో ఆగిపోలే. కొంచెం విశ్వాసం వచ్చింది దేవుడి మీద. రెండోది ఫ్యామిలీ ప్రేయర్ అయింది. ఉదయం ఊరికి వెళ్తా ఉన్నాం, గ్రామానికి. ఇప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తారు కదండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారా? ఎగ్జామ్ పోయినప్పుడు మళ్ళీ వచ్చినాక చేస్తారా? అజేర్ పోయేటప్పుడు చేస్తాం, అవునా? స్తోత్రం, వెరీ గుడ్. హైదరాబాద్లో చేయరు, మరి ఏం చేస్తాం? జనరేటర్ అండి అది. స్తోత్రం, సూపర్. ఓకే, ప్రభుకి మహిమ కలుగును గాక. అప్పుడు ఇవన్నీ ఫ్యామిలీ ప్రేయర్ గురించి చెప్తున్నానండి. మన విశ్వాసం బలపడడం మాత్రమే కాదు, మన పిల్లలు ప్రభావితం చేయబడతారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది కదా, ఒక తరం వచ్చిందంట, వారు యెహోవానైనను ఎందుకు ఎరగలేకపోయారండి? వాళ్ళు పితరులు బోధించడంలో ఓడిపోయారు. పితరులు చెప్పలేదు. యోర్దాను నది చీలినప్పుడు రాయి మీద రాయి పెట్టమన్నాడు. ఎందుకు దేవా రాయి మీద రాయి ఎందుకు పెట్టాలంటే, రాబోయే తరం అడుగుతారు, ఏంటి డాడీ రాయి మీద రాయి ఇలా ఎందుకుంది? ఒరేయ్, దేవుడు యోర్దానును చీల్చాడరా అని చెప్పడానికి. ఈరోజు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని గొప్ప కార్యాలను మాట్లాడాలి, సంభాషించాలి, గొప్ప క్రియలను చెప్పగలగాలి. మన కుటుంబ ప్రార్థనలో దేవుడు వారిని ప్రభావితం చేస్తాడు. హల్లెలూయా. కొంచెం విశ్వాసం పెరిగింది. మార్నింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది మా ఇంట్లో, ప్రొద్దున మళ్ళీ రాత్రి 2 సార్లు కుటుంబ ప్రార్థన. గ్రామానికి వెళ్తా ఉన్నాం, ప్రార్థన చేశాడు మా నాన్నగారు. ప్రభా మేము వెళ్తున్నాం, చాలా క్లియర్గా చేసేవాడు ఆయన. మాకు రైట్ బస్సు ఉండాలా, రైట్ డ్రైవర్ ఉండాలా, రైట్ సీటు దొరకాలా, రైట్ టైంకి మా ఊరికి వెళ్ళాలా, క్లియర్గా. మళ్ళీ పాట కూడా పాడేవాడు. ఏం పాట తెలుసా? ప్రయాణ టైంలో పాడతారు పెద్దవాళ్ళు, పితరులు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నా దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు. ఈ పాట కూడా పాడాడండి. బస్ డిపోకి వెళ్ళాం. ఇప్పుడు బస్సు రెడీగా ఉందండి, మనం ఏం చేయాలి? ఎక్కాలిగా. ఆ బస్ డిపోలో అంటాడు, రండి ప్రార్థన చేసుకుందాం అంటాడు. ముందే రక్షించబడలే. ఎంత సిగ్గు అవుతుందండి అందరూ చూస్తుంటే. దానికి తోడేదో దగ్గరుండి గుసగుసలాడినట్టు చేస్తాడా మా నాన్న అంటే అట్లా కాదు. ఆ బస్ డిపోలో మోకాళ్ళ మీదకి వచ్చాడు ఇట్లా. ఆయనకు మోకాళ్ళు సరిగా ఉండవు. మధ్యాహ్నం చెప్తాను ఎందుకు బలహీనుడు ఆయన. చేతులు ఎత్తి మళ్ళీ అంటాడు, ప్రభా ఈ బస్సు రెడీగా ఉంది, ఎక్కాలా వద్దా? ఆల్రెడీ నేను సినిమా పిచ్చోన్ని. ఆ రోజులలో సినిమా రంజని, శివరంజని, సితారా అనే మూవీ మ్యాగజైన్స్ ఉండేవి. అవన్నీ ఎందుకు టైం వేస్ట్ చేయాలి బస్సులో, అవన్నీ చదువుకుంటూ పోవాలని వెనక సీట్లో వేసుకున్నాను కొనుక్కొని. ప్రయాణం సినిమా గురించి, ఎవరితో సినిమా, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఎన్ని థియేటర్లో రిలీజ్ కాబోతుంది, ఇంత పిచ్చోన్ని. ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటే తెలుసుకోండి బాబు. ఈ రోజులలో వాళ్ళ ఫోటో ఉండదు, హీరో ఫోటో ఉంటుంది. హీరో ఫోటోలు ఉంటాయి ఫేస్బుక్లో, వాళ్ళు రీల్ హీరో, రీల్. నీకేం వాటితో లాభం లేదు, నువ్వే నష్టపోతావు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న హీరో రీల్ హీరో కాదు, రియల్ హీరో యేసయ్య. ఈజ్ ఎ రియల్ హీరో. ప్రాణం పెట్టి రక్షించిండు మనల్ని, రక్తము చిందించి వెలబెట్టుకున్నాడు ఆయన. నువ్వెవరో నీ హీరోకి తెలియదు, కానీ పుట్టక ముందే నేను ఎరిగినటువంటి వాడు రియల్ హీరో యేసయ్య. ఆమెన్. సిగ్గు అనిపిస్తూ ఉందండి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమెన్ అనే సరుకు ఉన్న బస్సు కాస్త వెళ్ళిపోయింది. 2 గంటల వరకు మళ్ళీ లేదండి బస్సు. 2 గంటలు సనిగినాను. నాన్న నీ దేవుడు నిజమైతే బస్సు ఎందుకు పంపించాడు?
అయినా ఇంట్లో చేసాంగా ప్రార్థన, ఇక్కడ అవసరమా? అందరు చూస్తుంటే ఇట్లా మోకాళ్ళ మీద సిగ్గు అనిపించదా? పాపం ఏం అనేవాడు కాదండి, ఇట్లా నవ్వేవాడు అంతే. 2 గంటలు కోపం, ఈ పాటికి సగం ఊరు వెళ్ళిపోయే వాళ్ళం కదా అని. 2 గంటల తర్వాత మళ్ళీ ఒక బస్సు వచ్చిందండి. మళ్ళీ ఏం చేశాడో చెప్పండి, మీకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం, ఆ బస్సు పోలే. మా అమ్మ, మా నాన్న, మా చెల్లితో ఇదే తలనొప్పి అని వాళ్ళు ముందు కూర్చుంటే వెనకాల సీట్లో కూర్చునేవాడిని. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాట పాడతాడో తెలియదు, ఎప్పుడు ప్రార్థిస్తాడో తెలియదు. ఎందుకు ఈ తలనొప్పి, నాకెందుకు ఈ సిగ్గు, వెనకాల కూర్చునేవాడిని. బస్సు స్టార్ట్ అయింది, కరీంనగర్ వైపు వెళ్తా ఉన్నాం. హాఫ్ వే వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. ఏంటంటే 2 గంటల ముందు మిస్ అయిన బస్సు యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వెనకాల ఉన్న నా వైపు ఇట్లా చూశాడు మా నాన్న. ఆ చూపులో జవాబు వచ్చేసింది నాకు. ఏమనుకున్నావురా దేవుడు అంటే, యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలి కాయవారు మేలుకొనిడుట వ్యర్థమే. చూసావా, అది మిస్ అయినా కూడా దాని వెనకాల దేవుడి కృప ఉందిరా. ప్రియులారా, ఈ కుటుంబ ప్రార్థనలో ఇవన్నీ దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఈరోజు మన పిల్లల్ని ఎక్కడ ప్రభావితం చేయగలమో తెలుసా? కుటుంబ ప్రార్థన. మన అవసరతలన్నీ పెడుతున్నప్పుడు, బాబు నీ అవసరత ఏంటో చెప్పు, ఫీజు కోసం ప్రార్థన చేయి. జాన్ వెస్లీ గారి తల్లి సూజన్ వెస్లీ గారు 17వ శతాబ్దంలో పిల్లలకు దాదాపుగా 20 మంది పిల్లలండి, 19 మంది పిల్లలు. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు తల్లి ఏం చేసేదో తెలుసా? ఏం కావాలి బాబు, పెన్సిలా, ప్రార్థన చేయి అని మోకాల మీద వచ్చి, జీసస్ మాకు పెన్సిల్ కావాలంటే అల్మార్లోంచి తీసి ఇచ్చేదంట. ఏ అల్మార్లో ఉంది, ఆల్రెడీ ఇచ్చేయచ్చు కదా తల్లి. ఏం నేర్పిస్తుందో తెలుసా? ఒరేయ్, మేము ఎప్పుడు ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఎప్పుడుండే దేవుడు నీకు సహాయకుడురా. ఎప్పుడుండే దేవుడు, నిరంతరం ఉండే దేవుడు నీ జీవితంలో సహాయం చేయగలడు మీకు అని నేర్పిస్తుంది ఆ తల్లి. తండ్రి పరిచర్య నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళేవాడు. ప్రియులారా, సహోదర సహోదరి, ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీ కుటుంబంలో ఓ 15-20 నిమిషాల కుటుంబ ప్రార్థన ఈ రోజు నుంచే యేసు నామమున మొదలవును గాక. యేసు నామ మహిమ కొరకు మొదలవును గాక. ప్రతి అడ్డు ఆటంకములు, అపవాది తంత్రములు, మనుషుల కుయుక్తులన్నీ యేసు నామమున కొట్టివేయబడును గాక. మీరు కుటుంబ ప్రార్థనలో పాడుతూ ఉంటే చక్కగా పాటలు పాడగలరు. దేవుడు మాట్లాడతాడు. మా కుటుంబంలో అప్పుడప్పుడు హాలిడే వస్తే మేమే హోల్ డే కుటుంబ ప్రార్థన పెట్టుకొని చెప్తాను నా పిల్లలకి, వచ్చే వారం మన ఫ్యామిలీ ప్రేయర్, హాలిడే కదా, మీరే వాక్యం సిద్ధపడండి అని ఒకరోజు చెప్పాను. ఆశ్చర్యం ఏంటంటే నా పిల్లలు నాకన్నా మంచిగా చెప్పారండి. 5-10 నిమిషాలు చెప్పారు. చిన్న తలంపు, ఒక తలంపు వాడు ఇచ్చింది చాలా సూపర్ అనిపించింది. మావాడు చిన్నోడు, అప్పుడు 9th 10th క్లాస్ వాడు. తప్పిపోయిన కుమారుని గురించి అది చదివి చెప్పండి అన్నాను. వాడు చెప్పిన పాయింట్ నా జీవితంలో ఆలోచించలే అట్లా. వాడు ఏమన్నాడు తెలుసా? డాడీ, తండ్రి వద్ద నుండి వెళ్ళిపోయింది కదా కొడుకు, ఒక మంచి విషయం ఏంటంటే తండ్రి మీద ఎంత నమ్మకం యాక్సెప్ట్ చేస్తాడని. లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే సూసైడ్ చేసుకుంటారు కదా వేరే వాళ్ళు, సూసైడ్ చేసుకోకుండా తండ్రి యొద్దకు మళ్ళీ డాడీ. అవును కదా, తండ్రికి దూరమే అన్నీ పోగొట్టుకొని ఈ స్థితిలో సూసైడ్ చేసుకోవచ్చు వాడు. లేదు, తండ్రి మళ్ళీ నన్ను అంగీకరిస్తాడన్న నమ్మకం. ఈరోజు కూడా ఎవరైనా దేవునికి దూరం అయితే తండ్రి రెడీగా ఉన్నాడు యాక్సెప్ట్ చేయడానికి, అంగీకరించడానికి. కుటుంబ ప్రార్థన మొదటి పాయింటే చెప్పాను. రెండవది మీకు చెప్తాను. కుటుంబ ప్రార్థనలో మన పిల్లలు ప్రభావితం చేయబడతారు. రెండవది ప్రియులారా, సంఘ సహవాసంలో. చెప్పండి, సంఘములో అనండి. దయచేసి దీని గురించి ఎక్కువ మాట్లాడను, త్వరగా ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కుటుంబాలుగా రావాలంటే సమయానికి రావాలి, క్రమంగా రావాలి.
దేవుని సన్నిధిలో సమయం గడపాలి. సోమవారం నీదే, మంగళవారం నీదే, బుధవారం నీదే, గురువారం నీదే, శుక్రవారం నీదే, పనులు చేసుకోవడానికి శనివారం నీదే, ఆదివారము దేవుని దినము. అందరూ ఉదయమే కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ప్రభువు అక్కడ ప్రభావితం చేస్తాడు. ఒకరోజు వాక్యం వింటూ ఉంటే నా కొడుకు ముందుకు వచ్చేసాడు. ప్రభు కావాలని నేను ఏడుస్తున్నాను అని చూసి సంఘంలో ప్రభావితం చేయబడతారు. అందుకే ఏం చేయాలో తెలుసా? అయ్యగారు ప్రతి ఆదివారం ఎన్ని గంటలకండి ఇక్కడ టైం ఆరాధన? 10:30. ఇక్కడ 10:30. ఇక్కడ వారు 10:30 కంటే ఎన్ని గంటలకు ఉండాలండి ఇక్కడ? ఇంకా ముందు వచ్చిన తప్పేముందండి? బ్యాంకులో లోన్ ఇస్తున్నారంటే ఎప్పుడు ఉంటామండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి నిద్ర పట్టదు. రాత్రులలో కూడా డబ్బులే కనబడుతుంటాయి బ్యాంకులో. నన్ను ఘనపరచు వారిని నేను ఉదయమే వచ్చేయాలండి. సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి, పాలు పంచుకోవాలి. ప్రభుకి దగ్గర, ప్రభు సన్నిధిలో మంచి గడపాలి. చక్కగా పూర్తిగా స్వేచ్ఛగా సమయం గడపాలి. కుటుంబాలుగా ఆశీర్వదించబడి గృహాలకు వెళ్ళాలి. సో దయచేసి కుటుంబం ప్రార్థనలను ఆపొద్దు. రెండోది, సంఘ సహవాసముకు ఖచ్చితంగా రావాలి. చెప్పండి హల్లెలూయా. సోమరితనంతోనో, ఈ రోజులలో టీవీలలో కూడా వాక్యాలు వస్తున్నాయి. అయ్యగారు మేము టీవీలో చూస్తున్నామండి అంటారు కొంతమంది. టీవీలో నీకు వాక్యము దొరుకుద్ది కానీ సహవాసం దొరకదు. చెప్పండి హల్లెలూయా. టీవీలో వాక్యం దొరుకుద్ది కానీ సహవాసం దొరకదు. సంఘ సహవాసంలో క్షేమం ఉంది. అందుకే హెబ్రీలకు రాస్తూ 10వ అధ్యాయంలో 24-25 కలిపి ఉంటుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజంగా కూడుట మానక ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటేందును సత్కార్యములు చేయుటేందును ఒకరినొకరు పురికొల్పుకుందామని ఎరుగుదుము. కింద ఫుట్ నోట్లో ఏముందో తెలుసా? రేపవలనని. సంఘములో ఒకరి మంట ఒకరికి రగిలింపబడుతుంది. ఒకరి విశ్వాసం నుండి ఇంకొకరు రగిలింపబడి బలపరచబడతారు. అందుకే సంఘ సహవాసము అవసరము. హల్లెలూయా. నేను ప్రభువుని తెలుసుకొని పరిచర్లకు అప్పుడే ఆరంభించాను. యాక్సిడెంట్ అయింది. నా కాలు అన్ని కుట్లేశారు. డాక్టర్ గారు అన్నారు, బాబు ఓ నెల వరకు నువ్వు ప్యాంట్ వేసుకోవద్దు, అంతేకాదు ఎక్కడికి కదలొద్దు అన్నారు. కానీ ఆదివారం ఆరాధన నా జీవితంలో ఇప్పటి వరకు మిస్ కాలేదండి. 30 సంవత్సరాలలో ఒక్క ఆదివారం మిస్ కాలే. దేవుని మహాకృప అది. హల్లెలూయా. అయితే ఆ రోజు పరిస్థితి వేరేగా ఉంది. మంచం మీద నుండి లేవడానికి వీల్లేదు, కదపలేను. నా భార్య అన్ని పనులు చేసి వెళ్ళింది. ఆరాధన మొదలవుతుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళని పిలిచాను, యవనస్తులను రమ్మని. నన్ను మంచంతోనే తీసుకెళ్ళి వెనకాల పెట్టండి అన్నాను. ప్రియులారా, మంచంతోనే తీసుకొచ్చి అలా పడుకోబెట్టారు. అక్కడ పడుకొని దేవుని ఆరాధించాను. దేవుని కృప మనకు ఆరోగ్యాలు ఇచ్చాడు. దేవుడు అనుకూలత ఇచ్చాడు. కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఇలా కూడుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇంత మంచి సమయం ఇస్తే సంఘాలకు రాకుండా ఎలా ఉంటాం? సమయానికి ముందే రావాలి. చివరి వరకు ఉండి వెళ్ళిపోవాలి. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. వాళ్ళకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎందుకు? కళ్ళు మూసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోవడానికి. ప్రార్థన అంటే ఇష్టం. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా? మెల్లగా అలా తప్పించుకొని. నేను వీళ్ళని ఏమని అంటే దూతలు అంటాను. దూతలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. అలా ఉండడానికి వీలేదు. సంఘ సహవాసానికి క్రమంగా, ఒక పిల్లోడు స్కూల్కి క్రమంగా వెళ్తే వాడు ప్రయోజకుడు అవుతాడు. ఒక ఉద్యోగి క్రమంగా ఉద్యోగానికి పోతే ప్రమోషన్ వస్తుంది. ఒక క్రైస్తవుడు క్రమంగా సంఘానికి వస్తే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఎదుగుతాడు. అలా కూర్చున్న వాడు ఇక్కడికి వచ్చి పాటలు పాడే స్థితిలోనికి వస్తాడు. వాక్యము బోధించే స్థితిలోనికి దైవజనుల ద్వారా వారిని దేవుడు అభిషేకించి వాడుకుంటాడు. ఎన్నో ప్రాంతాల్లో, సంఘాల్లో వారిని దేవుడు వాడుకోవడం మొదలు పెడతాడు. సంఘ సహవాసాన్ని
ఎప్పుడు నా జీవితంలో సంఘ ఆరాధనని ఎగ్గొట్టలేదు. రెండోది ప్రియులారా, ఏ రోజు ఆలస్యంగా వెళ్ళలేదు. ఒక్కరోజు వెళ్ళాను, నా భార్యకి అడగండి. 5 నిమిషాలు లేట్ పోయాను, ఏడుస్తూ పోయాను హెల్మెట్ పెట్టుకొని. తను ఎందుకు ఏడుస్తున్నావండి? ఛీ, నాదొక బ్రతికేనా? దేవుడు వచ్చాక నేను పోవడం ఏంటండి? దేవుడు రాకముందే నేను అక్కడ ఉండాలి. ఆరంభంలో ప్రభా మీరు రమ్మని దైవజనుడు ఆహ్వానించకముందే నేను ఉండాలి. 5 నిమిషాలు లేట్ పోయాను. ఆ రోజు నిర్ణయం చేసుకున్నా, నా జీవితంలో ఆలస్యం. కొన్ని సందర్భాల్లో నా పిల్లలు తయారు కాలేదనుకోండి, నా కారు 3 హార్న్ కొడతాను టైంకి. కొంచెంసేపు వెయిట్ చేస్తాను. మూడో హార్న్ రాలేదనుకోండి, ఆడ కలుసుకుంటానని చెప్తాను చర్చ్ దగ్గర. అంతే, ఎవరి భక్తి వాళ్ళదే. ఆడ డబ్బులు పెట్టాను, ఆటో ఎక్కిరండి. నేనైతే ఆలస్యంగా పోను. ఆమెన్. ఇప్పుడు మన పిల్లోడు స్కూల్కి ఆలస్యంగా పంపిస్తామన్నా, వాడు లేవకపోతే లేపి స్నానానికి బకెట్లో ముంచి వాడిని తయారు చేసి ఆటోలో పడేస్తాం. పోరా, స్కూల్ డుమ్మ కొట్టొద్దురా, టైంకి పోరా, ప్రయోజకుడు అవుతావని చేస్తాం. మరి ఆత్మీయ జీవితంలో ఈ తీవ్రత ఉండొద్దు మనకి. సమయానికి ముందే రావాలి. అంతేకాదు, సమయం అయిపోయేంత వరకు ఉండాలి పూర్తిగా. అన్ని పనులు చక్క చేసి వెళ్ళాలి మళ్ళీ. చెప్పండి హల్లెలూయా. ఒక భక్తుడు ఇలా అంటాడు, కొంతమంది క్రైస్తవులు వచ్చేటప్పుడు తాబేల్లాగా వస్తారంట. ఎలా వస్తారు? మెల్లగా వస్తుంది తాబేలు. కొంతమంది అంటారు ఇంకేమవుతుంది, పాటలేనంటలే. అంటే పాటలు అవసరం లేదా ఆరాధన? తాబేలు లాగా వస్తారంట, పోయేటప్పుడు చిరుతలాగా పోతారంట. ఏదో మునిగిపోయింది అన్నట్టు ఇంటి దగ్గర. ఆయన అంటాడు, దేవాలయంకి వచ్చేటప్పుడు చిరుతలాగా రండి, పోయేటప్పుడు తాబేల్లాగా వెళ్ళండి. మెల్లగా దేవుని సన్నిధిలో గడిపి పనులన్నీ చక్కబరిచి వెళ్ళండి. రెండోది, మన పిల్లల్ని ప్రభావితం చేసేది దేవుడు ఎక్కడంటే సంఘ సహవాసంలో. ఎంతమంది దైవజనులు లేపబడ్డారండి చర్చ్ సర్వీసులలో. దేవుడు మాట్లాడతాడు, దేవుడు సరి చేస్తాడు మన పిల్లల జీవితాలని. చాలా సంతోషం. ఇక్కడ కూర్చున్న పిల్లలు అన్ని స్కూల్స్ కాలేజీలు డుమ్మ కొట్టారు ఈ 2 రోజులు. కొట్టారా? పర్లే, కొట్టారా లేదా? కొట్టండి, తప్పేం కాదు. ఇలాంటి కూడికలకు కొట్టండి, అనవసరంగా డుమ్మాలు కొట్టొద్దు. సరేనా నాన్న? మళ్ళీ రేపు కూడా హాలిడే అనుకుంటా. పొద్దుగాల చిన్నది చెప్తా ఉండి, రేపు కాలేజ్. రేపు లేదు అంకుల్, రేపు హాలిడే. వెరీ గుడ్. ఇది మనకు అవసరం. అప్పుడప్పుడు డుమ్మాలు కొట్టాలి. ఒక్కొక్కడు వేరే వాటికి కొడతాడు. సినిమా రిలీజ్ అయిందని కొడతాడు, ఇంకో దేనికో కొడతాడు. మనం కూడికల కొరకు. హల్లెలూయా. నా పిల్లోడు మొన్న వచ్చి అంటున్నాడు, 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ కదా, కాలేజీలో లీవ్ పెట్టేస్తా. అరే వద్దురా, 21 రోజులు ఎందుకురా అని నేనే అన్నాను. ఏం కాదులే డాడీ, మా సార్లు మంచోళ్ళు. ఎందుకంటే వీడు స్కూల్కు కాలేజీకి అందరు అప్పుడప్పుడు డుమ్మ కొడతారు, వీడు అప్పుడప్పుడే పోతుంటాడు. వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే వీడు మళ్ళీ కాలేజ్ ఫస్ట్ వస్తాడు కాబట్టి వానికి ఎక్స్క్యూజెస్. ఆ టైంలో వాడు కీబోర్డ్ కొడుతున్నాడు, నేర్చుకుంటున్నాడు, కీబోర్డ్ కొడతాడు, ఇవన్నీ చేస్తూ ఉంటారు 2 పిల్లలు. రైట్, వినండి. సంఘ సహవాసంలోనికి క్రమంగా రావాలి. హల్లెలూయా. చెప్పండి అందరు హల్లెలూయా. ఇక్కడ మనము ఉజ్జీంపబడతాము, మన పిల్లలు తట్టబడతారు. మూడోది వినండి, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనది. మొదటిది, కుటుంబ ప్రార్థనలో దేవుడు ప్రభావితం చేస్తాడు. రెండోది, సంఘ సహవాసంలో. మూడోది, రక్షించబడిన మన జీవితాలు మన పిల్లల్ని ప్రభావితం చేయాలి. అంటే మన సాక్ష్య జీవితం సరిగా ఉండాలి వారి ఎదుట. మన పిల్లలు మన నీడ లాంటి వాళ్ళు ప్రియులారా. నేను చాలా వచనాలు తీయించట్లేదు, మీకు సులువుగా అర్థం కావడానికి చెప్తున్నాను. మన పిల్లలు మన నీడ లాంటి వారు. తల్లి ఎలా ఉంటే బిడ్డ అలాగే తయారవుద్ది. తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలాగే తయారవుతాడు. ఈరోజు రక్షించబడినటువంటి మన జీవితం, నువ్వు ఇంటి దగ్గర అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని నమ్ముతున్నాను.
ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు సినిమాలు చూస్తూ కూర్చుంటే రేపు నీ పిల్లోడు కూడా అదే పని చేస్తాడు. ఒకవేళ సిగరెట్ తాగే అలవాటు, బీడి తాగే అలవాటు, గుట్కా వేసుకునే అలవాటు నీకుంటే చూసి చూసి రేపు నీ పిల్లోడు కూడా అట్లాగే తయారవుతాడు. అప్పుడు నువ్వు అడుగుతావు, ఎందుకురా గుట్కాలు తింటున్నావు, ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు అని నువ్వు అడిగితే వాడు ఏమనడు, కానీ వాని మనసులో ఏమనుకుంటాడు కదా, నువ్వు కూడా అదేగా చేస్తున్నావు, నువ్వు కూడా అదేగా, నువ్వు కూడా అరుస్తావుగా, నువ్వు కూడా గయ్యాల దానివేగా, ఇంట్లో నీ కూతురు అలాగే తయారవుతుంది, నీకన్నా 2 ఆకులు ఇంకెక్కువ. తల్లిదండ్రుల జీవితాలు మన పిల్లల్ని ప్రభావితం చేయాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనలాగే తయారవుతారు వాళ్ళు. నీలాగే కూతురు ఇలా ఇల్లు ఉడుస్తుంటుందిగా, కొడుకు నీలాగే చేస్తుంటాడుగా, అంటే వాళ్ళు మనల్ని అనుసరిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు భక్తి పరులు అనుకోండి, ప్రార్థనా పరులు అనుకోండి, పిల్లలు అలాగే భక్తి జీవితంలో ఎదుగుతారు. హల్లెలూయా చెప్పండి. 17వ సెంచరీలో జరిగిన ఒక సంఘటన చెప్తానండి మీకు. ఇద్దరున్నారు. ఆయన పేరు జోనథన్ ఎడ్వర్డ్స్ ఒక ఆయన మ్యాక్స్ జూక్స్ అనే ఇద్దరున్నారు సేమ్ టైంలో. జోనథన్ ఎడ్వర్డ్స్ అండ్ మ్యాక్స్ జూక్స్. జోనథన్ ఎడ్వర్డ్ ఆయన భార్య చాలా భక్తిపరులండి. పరిచర్యలో పాల్గొంటారు, చాలా ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సంఘానికి ఎప్పుడు క్రమంగా వెళుతారు, ఖచ్చితంగా వెళ్తారు. పిల్లల్ని కూడా అలా నడిపించారు. ఇంకొక ఆయన మ్యాక్స్ జూక్స్ ఉన్నాడు. ఆయన క్రైస్తవుడే, కానీ సంఘానికి క్రమంగా వెళ్ళాడు. డబ్బు పిచ్చోడు, డబ్బుంటే చాలా అనుకునేవాడు. చివరికి ఆ పిల్లలు కూడా అలాగే ఎదిగారు. సంఘ క్రమానికి వెళ్ళేవారు కాదు, సండే స్కూల్ వాళ్ళకి లేదు, తండ్రి పోయేవాడు కాదు, భార్య పోయేది కాదు, పిల్లలు పోయేవారు కాదు. కానీ అదే టైంలో జోనథన్ ఎడ్వర్డ్స్ ఉన్నాడు. భార్య పిల్లలు కలిసి కుటుంబాలుగా సంఘానికి వెళ్ళి పిల్లల్ని సండే స్కూల్కి పంపించి సంఘ ఆరాధనలో ఉండి పనులన్నిట్లో పాల్గొని ప్రభు పరిచర్యలో అలా పాలు పంచుకొని ముందుకు వెళ్ళేవాడు. కొన్ని తరాలు జరిగిపోయాయి. మ్యాక్స్ జూక్స్ అనేటువంటి వాళ్ళ పిల్లల జీవితాలను గమనించారు. నేను చెప్తాను వినండి. మ్యాక్స్ జూక్స్ అనేటువంటి వాళ్ళ పిల్లల తరంలో ఎటువంటి పిల్లలు తయారయ్యారంటే 310 మంది భిక్షగాళ్ళు తయారయ్యారు, 150 మంది క్రిమినల్స్ తయారయ్యారు, 7 మంది హంతకులయ్యారు, 100 మంది త్రాగుబోతులయ్యారు, 190 మంది వ్యభిచారములో పట్టుబడినటువంటి వారు, 60 మంది దొంగలు తయారయ్యారు, 50 మంది జారత్వములో బ్రతికినటువంటి వారు, 400 మంది వారి జీవితాలు శిథిల స్థితిలో భయంకరంగా ముగించబడ్డాయి. మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్స్ జూక్స్ దేవుని భయము లేదు, భక్తి లేదు, సంఘ సహవాసము లేదు, కుటుంబ ప్రార్థన లేదు, లోకము డబ్బే. డబ్బుంటే నా పిల్లలు బాగుపడతారు అనుకున్నాడు. అలా చివరికి పిల్లలు వారి జీవితాలు అతి ఘోరంగా తయారయ్యాయి. 310 మంది భిక్షగాలు తయారయ్యారు, 150 మంది క్రిమినల్స్, 7 మంది హంతకులు, 100 మంది త్రాగుబోతులు, 190 మంది వ్యభిచారములో బ్రతికినటువంటి వారు, 60 మంది దొంగలయ్యారు, 50 మంది స్త్రీలు జారత్వంలో పట్టుబడ్డారు, 400 మంది వారి జీవితాలు శిథిల స్థితిలో పాడైన స్థితిలో ఉన్నాయి. ఒక్క మనిషి తప్పుడు ప్రభావితం చేశాడు. వారి వంశాలన్నీ తప్పుడుగా ప్రభావితం చేయబడి శిథిల స్థితిలో వారి జీవితాలు మార్చబడ్డాయి. ఇంకో మాట చెప్పన్నా, ఖచ్చితంగా నీ పిల్లల్ని ప్రభావితం చేస్తావును, మంచిగానైనా చెడుగానైనా, దైవ భక్తిలోనైనా లేదా భక్తిహీనతలోనైనాను ప్రభావితం చేస్తావు. జాగ్రత్త.
జోనథన్ ఎడ్వర్డ్స్ ఆయన పిల్లల్ని చూశారు. ఒక ఆయన యుఎస్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆరన్ బర్ అనేట ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికాకి. 3 యుఎస్ సెనేటర్స్ అయ్యారు. 3 గవర్నర్స్గా లేపబడ్డారు. 3 మేయర్స్ అయ్యారు. 13 మంది కాలేజ్ ప్రెసిడెంట్లు అయ్యారు. 30 మంది జడ్జెస్ న్యాయాధిపతులు అయ్యారు. 65 మంది ప్రొఫెసర్స్ అయ్యారు. 80 మంది పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్ అయ్యారు. 100 మంది లాయర్స్ అయ్యారు. 100 మంది పాస్టర్స్ మిషనరీస్ తయారయ్యారు. 75 మంది మిలిటరీ ఆఫీసర్స్ అయ్యారు. ఒక్కడంటే ఒక్కడు చెడిపోయినోడు లేడు. మళ్ళీ చెప్తాను, ఒక వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు యుఎస్కి. 3 యుఎస్కి సెనేటర్స్గా తయారయ్యారు. 3 గవర్నర్లు తయారయ్యారు. 3 మేయర్లు తయారయ్యారు. 13 మంది కాలేజ్ ప్రెసిడెంట్లు అయ్యారు. 30 మంది జడ్జెస్ అయ్యారు. 65 మంది ప్రొఫెసర్స్ అయ్యారు. 80 మంది పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్ అయ్యారు. 100 మంది లాయర్స్ అయ్యారు. 100 మంది మిషనరీస్ పాస్టర్స్ అయ్యారు. 75 మంది మిలిటరీ ఆఫీసర్స్ అయ్యారు. ఉన్నత స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? జోనథన్ ఎడ్వర్డ్ తన భార్య పిల్లల్ని దేవుని చేత ప్రభావితం చేయించాడు. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రభావం కిందికి తీసుకొని వచ్చాడు. దేవుని ప్రేమ ప్రభావం కిందికి తీసుకొని వచ్చాడు. దేవుని సన్నిధి ప్రభావం కిందికి తీసుకొని వచ్చాడు. ఈరోజు రాబోయే తరాలు చెడిపోయేవి నీ వల్లనే, బాగుపడేది నీ వల్లే. ఈరోజు ఒక నిర్ణయం చేసుకోకపోతే కుటుంబ ప్రార్థనకి, సంఘ సహవాసానికి, వ్యక్తిగతంగా మన జీవితాలు ప్రభావితం చేయడానికి, మన జీవితాలు సరి చేసుకొని మార్చుకొని దేవుని యొక్క శక్తి ద్వారా మన పిల్లలు సంఘ సహవాసంలో మన సాక్ష్య జీవితం యొక్క ప్రభావంలో ఉండాలని కోరుకుందాం ప్రియులారా. అలా వింటున్నారా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైనవి చెప్పాను. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తమైతే మళ్ళీ చెప్తాను. కానీ ఈరోజు ఈ 3 విన్న దాని ప్రకారం బ్రతకడానికి ముందుకెళ్దామా? 1 చెప్పండి. మొదటిది కుటుంబ ప్రార్థన. ఉంటే స్తోత్రం, లేకపోతే మొదలుపెట్టు. ఈరోజే 5 గంటలకు అయిపోతుంది కదండి. పోగానే సాతాండు ఏమంటాడు తెలుసా? అయ్యగారు చెప్పిండు కానీ ఈరోజు ప్రొద్దంతా ఉన్నాం కదా అక్కడ, ఈరోజు ప్రార్థన అవసరమా? రేపు మొదలుపెట్టులే అంటాడు వాడు. అమ్మో, వాడు మామూలోడు కాదు. సాతాన పో, నేను కుటుంబంకి ఈరోజు 10 నిమిషాలన్నా కూర్చుంటాం, మేము 15 నిమిషాలన్నా కూర్చుంటామని ఒక పాట పాడి, వాక్యం చదివి, ప్రార్థన చేసి ప్రియులారా పడుకుంటే రాత్రి మంచి నిద్ర వస్తుందండి. చెడ్డ కలలు పీడకలలు రావు. ధైర్యంగా పడుకుంటావు. ప్రొద్దున లేవగానే ఒక 15 నిమిషాలు ఒక పాట, ఒక మాట, చిన్న ప్రార్థన. కాలేజీకి పిల్లలు ధైర్యంగా వెళ్తారు, స్కూల్కి ధైర్యంగా వెళ్తారు, ఉద్యోగాలకి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. కుటుంబ ప్రార్థన. రెండోది ఇంకొకటి తప్పనిది ఏంటిది? సంఘ సహవాసం. ఎప్పుడు మిస్ కాకండి. ఎప్పుడు క్రైస్తవులు సండే రోజు ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు పెట్టుకోకండి. అది ప్రభు దినం. మంచి గడపండి ప్రభు సన్నిధిలో. ఆమెన్. మూడోది, నీ జీవితమే నీ పిల్లల్ని ప్రభావితం చేయాలి. మన జీవితాలే ప్రభావితం చేయాలి. ఓ రోజు ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. నాకు చిన్న పిల్లలతో గడపడం ఇష్టం. ఎందుకంటే నేను పరిచర్లో వచ్చినప్పుడు సండే స్కూల్ మినిస్ట్రీ చేసేవాడిని. పిల్లలతో కూర్చున్నప్పుడు అందరితో మాట్లాడతాను. పిల్లలతో, ఏం చేస్తున్నావు తల్లి, ఏంటి, వాళ్ళని ఎట్లాగైనా ప్రభావితం చేయాలని. ఆ పాస్టర్ గారు వాష్రూమ్లో ఉన్నాడు, ఇంకా రాలే. భార్య టీ పెట్టుకొని వస్తుంది, వాడితో మాట్లాడుతున్నాను. పెద్దగా అయితే ఏమైతావు నాన్న అన్నాను. వాడు 4th 5th క్లాసే. పాస్టర్నైతే కానంకుల్ అన్నాడు వాడు. నాకు వాని ఆన్సర్ పిచ్చిలేసిపోయింది. పాస్టర్నైతే కానంకుల్ అంటే ఇక మళ్ళీ అడగలేదు. వానికి వాళ్ళ నాన్న వచ్చాడు. నేను అనుకుంటాను మేబీ వాళ్ళ నాన్న చాలా శ్రమల గుండా బాధ గుండా వెళితే నేను ఎందుకు ఇన్ని బాధలు అనుభవించాలి అనుకున్నాడో, లేదా మా నాన్నలాగా నేను ఉండొద్దు అనుకున్నాడో తెలియదు. పాస్టర్నైతే కానంకుల్ నేను అన్నాడు వాడు. ఈరోజు పిల్లలు చెప్పరు కానీ నీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈరోజు బ్రదర్ ఏం చెప్తారు?
మా నాన్న భక్తిపరుడు అంటారా? లేదా రాత్రి రాగానే బాటలు తెచ్చుకుంటాడంటాడా? దేనికి స్తోత్రం. అటువంటి వాళ్ళు ఇక్కడ లేరు అని నమ్ముతున్నా. లేకపోతే హల్లెలూయా చెప్పండి. చేతులు రెండెత్తి చెప్పండి. ఉంటే కూడా చెప్పండి. ఈ చేతుల్లో బాటల బదులు బైబిల్ రావాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? మోకాళ్ళ మీద ఉండండి. నీ పిల్లల కొరకు ఏడుస్తావా ఈరోజు? ఒక 5-10 మినిట్స్ అండి. ఒక్క 5-10 మినిట్స్. బిడ్డలారా, ఎవరి బిడ్డలు మీరు కూడా మీ భవిష్యత్తు కొరకు అడగండి. నాన్న ప్రభు మా జ్ఞానం దయచేయండి. మా లైఫ్ మంచిగా నీ చేతిలో వాడబడాలి. అసలు స్థలం లేదు కానీ మీ దగ్గరికి మీ పిల్ల, మీ పాప, బాబు వెళ్తారా? మీ అమ్మ నాన్న ఉంటే వెళ్తారా? తండ్రి అక్కడికి వెళ్ళండి. అమ్మ నాన్న ఈరోజు అనుకున్నాను, అమ్మ నాన్నలు కూడా ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు చేయబట్టి దేవా మా బిడ్డను దీవించండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి, వారి చదువుల్లో ఆశీర్వదించండి, వారు చెడు అలవాట్లలో పడవద్దు, లోకం యొక్క ప్రభావం కింద ఉండొద్దు తండ్రి, సాతాను ప్రభావం కింద ఉండొద్దు. నా పిల్లలు వాక్య ప్రభావం కింద ఉండాలా, సంఘ ప్రభావం కింద ఉండాలా, నీ ప్రభావం కింద ఉండాలా ప్రభువా. అయ్యా నా పిల్లలు నాశనం కావద్దయ్యా, నువ్వు ఇచ్చావు ప్రభా, నువ్వు దీవించమని అడుగుతావా? తల్లి తండ్రి అడుగు నీ బిడ్డల కొరకు. ఒక మాట అంటున్నాను, ఒకవేళ ఇదివరకే నీ కుమారుడు కూతురు నీ మాట వినకుండా మొండిగా తయారయ్యారేమో, పర్వాలే నువ్వు అనొచ్చు నా చేయి దాటిపోయారని. నీ చెయ్యి దాటిపోయారు కానీ దేవుని చెయ్యి దాటిపోలే. ఆయన తాకుతాడు, ఆయన వారిని, దేవుడు వారిని బాగు చేస్తాడు, వారిని దేవుడు వారి జీవితాలను స్థిరపరుస్తాడు. అడుగుతావా? నేను ఒక చిన్న పని చెప్పిస్తాను బ్రదర్, వీలైతే నీ భార్య దగ్గరికి వెళ్తావా? అమ్మ నిలబడండి, స్థలం లేకపోతే ఓకే, భార్య చేయి పట్టుకుంటావా? భూలోకంలో ఇద్దరు ఏకీభవించి అడిగితే పరలోకం ఆమోదిస్తుంది కదా. చిన్న బిడ్డలే ఉండొచ్చు, చేయి పట్టుకో, అడగండి దేవా మా పిల్లల్ని వదిలిపెట్టొద్దయ్యా. అడగండి ప్రియులారా, దేవా నా కొడుకుని నా కుమారుని వదిలిపెట్టొద్దు. అడగండి ప్రియులారా, అయ్యా నువ్వు ఇచ్చిన బహుమానాలయ్యా నా పిల్లలు, వారు నీ కొరకు బ్రతకాలి ప్రభా. చేయబెట్టండి పిల్లల మీద వీలైతే నాయన, వీరిని మీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము నాయన, వీళ్ళు మీ సొంతము ప్రభా. వీళ్ళు సాతానుని చేయి వీరి మీదకి రావడానికి వీల్లేదు, లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. చేయబెట్టండి తల్లి, వారి మీద పెట్టినా పెట్టండి, ప్రభుకి అప్పగించండి. సమయాన్ని అప్పగించినట్టుగా నా పిల్లల్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు. వాడు జ్ఞానమందు వయస్యందు నీదైన మనుషులదైన వర్ధిల్లాల అయ్యా. నిత్య నాశనానికి వెళ్ళొద్దు, నిత్యం మండి అగ్నిగుండానికి వెళ్ళొద్దు. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం? నా పిల్లోడు రక్షించబడాలయ్యా, నా పిల్లలు రక్షించబడాలి. జ్ఞానం దయచేయి ప్రభు. వారి అవసరతలు తీర్చబడట్లేదేమో, ఇంట్లో పరిస్థితులు బాగలేక అడుగు ప్రభా, నా పిల్లల అవసరతలు తీర్చు నాయన, వాళ్ళ ఫీజులు తీర్చు ప్రభా, వారికి ఆరోగ్యము దయచేయి నాయన. అడగండి తల్లి, ఈరోజు నీ కన్నీటి ప్రవాహములో బ్రదర్, నీ కన్నీటి ప్రభావంలో బిడ్డలు సిలువ వైపుకు కొట్టుకొని వస్తారు, దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వస్తారు వాళ్ళు. హల్లెలూయా. అడగండి ప్రియులారా, అడగండి తల్లి, అడుగు. ఈరోజు నీ కన్నీరు పోయి నాయన, రాబోయే రోజులో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. నా పిల్లలు నీ కొరకు బ్రతకాలయ్యా. అయ్యా లోకస్తులాగా కావద్దు నాయన నా పిల్లలు. అడగండి ప్రియులారా. లెట్స్ ఆస్క్ గాడ్. అడుగుదాము. దేవా, కొన్నిసార్లు మాటికి అనారోగ్య పాలవుతున్నారేమో పిల్లలు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి కానీ పిల్లలు బలహీనులు అవుతుంటారు. అది సాతాను యొక్క దాడి. యేసు నామమున బంధించేయండి సాతానా. మాటికి వస్తున్న ప్రతి అనారోగ్యాలు యేసు నామమున లయమైపోవును కాకనండి. నా పిల్లోడికి టీచర్ చెప్తుంది, నా పిల్లోడు మొద్దు అని, నా పాప మొద్దు, ఏం అర్థం అవ్వట్లేదని అంటున్నది. జ్ఞానం అడిగితే ఇస్తానన్నావు కదా, నా పిల్లల పక్షం అడుగుతున్నా, జ్ఞానం దయచేయి ప్రభువా. నా పిల్లల్ని స్థిరపరచు ప్రభువా. నా పిల్లల జీవితంలో నీ చిత్తము జరగాలి నాయన. లార్డ్ హ్యావ్ మర్సీ లార్డ్.
అడుగుదామా? దేవా, నా పిల్లల్ని వదిలిపెట్టండి దేవా. అడుగుదామా దేవునితో? దేవ, దుష్టుని దాడుల నుండి, అపవాది తంత్రముల నుండి నా పిల్లల్ని విడిపించు. ప్రార్థన చేయండి ప్రియులారా. నీకు ప్రతిష్ఠిస్తున్నాం నాయన మా పిల్లల్ని. మీ నామ మహిమ కొరకు, మీ నామ ఘనత కొరకు అడుగుతున్నాం. అడుగుదమ్మా, ముగించేస్తున్నాం ప్రియులారా. ఇది ఒక మంచి టైం. రాత్రి నా కుమారుడికి ఫోన్ చేశాడు 12 గంటలకి. డాడీ, నువ్వు అమ్మ లేకపోతే ఎట్లాగో బోర్ వస్తుందని. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకో తెలుసా? రాత్రి అడిగిన, నాయన మేము లేకపోయినా మా పిల్లలు బ్రతకాలి, నీ మీద ఆధారపడాలి, మేము లేని లోటు నువ్వే తీర్చగలవయ్యా, నువ్వే తీర్చగలవు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. చెప్దామా దేవుడు? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. నీ కను పాప అలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం. చెప్పండి. కను పాప కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. కొన్నిసార్లు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, 24 గంటలు వాళ్ళతో ఉండలేము, కానీ దేవుడు వారితో ఉంటాడు. వారికి ప్రభు చేతిలో పెడుతున్నాం మనం అంతే. చదువుతున్నా, ఆడుతున్నా, బయటికి వెళ్తున్నా, లోపల వస్తున్నా, నా బిడ్డలకి భద్రత నీవేనయ్యా, నీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రేమగల మాత, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన పిల్లలను బట్టి వందనాలు. ఎన్నోసార్లు వాళ్ళని తిట్టాము, శపించాము, క్షమించండి. వారి కొరకు ప్రార్థించడానికి సాయం చేయండి. వారిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించడానికి సాయం చేయండి. అంతేకాదు, వారిని
నీ భయభక్తుల్లో పెంచడానికి తల్లిదండ్రులుగా మాకు జ్ఞానము దయచేయండి. ముందు మమ్మలను మార్చండి ప్రభు. చేంజ్ అస్ లార్డ్, మమ్మలను మార్చు ముందు ప్రభా. మా పిల్లలు మా కుటుంబ ప్రార్థనలో ప్రభావితం చేయబడాలి, సంఘ ప్రార్థనలో సంఘ సావాసంలో ప్రభావితం చేయబడాలి. అంతేకాదు మా సాక్ష్య జీవితాల ద్వారా వారి జీవితాలు ప్రభావితం చేయబడాలి. జోనథన్ ఎడ్వర్డ్స్ లాగా మా జీవితాలు వారి పిల్లలు 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 మీ ద్వారా ప్రభావితం చేయబడులాగిన ఎదుగో మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటాం. 2 చేతులు ఎత్తుదాం. మన పిల్లల ఈరోజు మన జీవితాలు అప్పగించుకుందాం. అడుగుదాం ఒక్క చిన్న చేతులు. ఇంకా మనం ఏమన్నా మార్చుకోలేని స్థితిలో ఉంటే ఈరోజు ప్రభు ముందు పిల్లల కన్నా ముందు మనల్ని మార్చాలని అడుగుతాం. తల్లిగా తండ్రి, ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా ఆపాదమస్తకం నీకంకితం. ఎన్నో స్థలాల్లో ఓడిపోతున్నాం. యథార్థంగా చెప్తాం ప్రభా, ఇంకా నాలో సినిమాలు ఉన్నాయి, సీరియల్ ఉన్నాయి, నా చూపులు సరిగా లేవు, నా నడక సరిగా లేదు, నన్ను క్షమించు ప్రభువా. నేను గయ్యాలి భార్యగా ఉండొద్దు, కొట్టే భర్తగా ఉండొద్దు. నేను నా భార్య నీ భయభక్తులు ఎదగాలి. మా పిల్లలు మా జీవితాల ద్వారా ప్రభావితం చేయబడాలి. వారి ముందు గొడవలు పడతాము, క్షమించండి. ఎన్నోసార్లు గొడవలు పడతామయ్యా. పిల్లలు మమ్మల్ని చూసి భయపడుతుంటారు. అయ్యా క్షమించండి. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. అవునయ్యా, పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేసినావయ్యా, అందుకే కైకొనుమో దేవా. 2 చేతులెత్తి శరణం అని వాడదాం అందరం కలిసి. శరణం నీ చరణం యేసయ్యా, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ప్రేమగల తండ్రి, మా పిల్లల కన్నా ముందు మమ్మల్ని మార్చండి. అంతేకాదు మా పిల్లల్ని వదిలిపెట్టకండి. మా పిల్లల్ని నీ కొరకు యోధుల వల్ల, యోధురాల వల్ల ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, మీకు మహిమ రావాలి. మా జీవితాలు మా కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసయ్య నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.